मेरे नैनों में बसता है बाबा मेरा, 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 मेरा बाबा मेरा, मेरा बाबा मेरा। वतन का रहने वाला, मीठे बच्चे कहने वाला। స్వయం బాప్ దాదా వచ్చి ఆ వాక్యం నాకే చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఆ మాట చెప్పేటప్పుడు అన్నయ్య ఫేస్లో చూశాను నేను. అది మామూలుగా మాట కాదు, ప్రేమతో చెప్పినట్టు లేదు. ఇది భగవంతుడు చెప్తున్నాడా, మామూలు వ్యక్తి చెప్తున్నాడా, మీరేం ఆలోచిస్తున్నారు అనే కోపం మీద నాకు చూపించినట్టు అనిపించింది అంట మహావాక్యం. అందుకే నేను అది చాలా మనస్ఫూర్తిగా స్వీకరించాను. ఆ రోజు రాత్రి అంతా ఆలోచించాను. అదే స్మృతిలోనూ ఆ రెండు నిమిషాల్లో అశరీర అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేశాను. అదేవిధంగా అన్నయ్య కుండలీకరణం ఎలా జాగృతం అవుతుంది అని 7 చక్రాలను గురించి ఒక పక్క చెప్తూ వాటికి సంబంధితంగా మరి పంచభూతాలు ఎలాగ ఉంటాయి శరీరంలో కానీ చేతుల వేళ్లలో కానీ ఎలాగ ఉంటాయి, ఏముంటాయి అని అది చక్కగా వర్ణించారు. ఇక్కడ నాకు ఉదయం చూస్తే నాకు చాలా ఆనందం. రాత్రి చెప్పారు బాబా మిలనం ఉందని, ఏదో మామూలు బాబా మిలనం అనుకున్నా, ఏమో నాకు అంతా మరి అది అనిపించలేదు. ఉదయాన్నే అమృత వేళలో అది బాబా మిలనం ఎంత ఆనందం అంటే నాకు అదే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకంటే బాబా దాదా స్వయంగా దగ్గరుండి దృష్టి ఇచ్చినట్టుగా అనిపించింది అన్నమాట. స్వయంగా నేను ఇక్కడ అనుభవం చేయలేదు, డైమండ్ హాల్లో బాబ్ దాదా ఎదురుగా నేను అనుభవం చేసినట్టుగా చేశాను. అంత ఖుషి అనిపించింది. తర్వాత రెండో విషయం ఈరోజు అవ్యక్త బాబ్ దాదా మిలనము కదా. ప్రతి ఒక్కరికి ఇక్కడ మధుబన అనుభూతే కలుగుతుంది. ఎందుకంటే హాల్ కూడా అలాగే ఒక మధుబన్ వాతావరణం అనేది ఉదయం అమృత వేళ ఎంతో చాలా బాగా ఉంది. మనసుకు ఎంతో హాయిగా ఉంది. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు వచ్చాయి. అందరూ కూడా బాగా వచ్చి ఎంజాయ్ చేశారు. అన్ని ప్రకారాలుగా మనకు ఆటలాడించారు, తర్వాత పాటలు పాడించారు, డ్యాన్స్ చేయించారు కదా. చాలా చాలా ఎంజాయ్ చేశారు బట్టీని. ఇలాంటి బట్టీలు ఎన్నో చేయాలని ఆశిస్తూ
बाबा की अंतर द्वार उड़ जा प्यारे वतन में ओ मधुबन वाले बाबा ओ मीठे प्यारे बाबा तूने प्यार जो दिया है भला कैसे भूला दृष्टि यूं ही देते रहो बाबा आप दृष्टि यूं ही देते रहो बाबा सुख सागर में गहरे उतर जाऊं सुख सागर में गहरे उतर जाऊं पल की ना पल भर बंद मेरी हूँ पल की ना पल भर बंद मेरी इन लहरों को दामन में भर जाऊं इन लहरों को दामन में भर जाऊं आप दृष्टि यूं ही दे मेरे नैनों में बसता है बाबा मेरा 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 मेरा बाबा मेरा मेरा बाबा वतन का रहने वाला मीठे बच्चे कहने वाला वतन का रहने वाला मीठे बच्चे कहने वाला करुणा లేదు మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు అంటే నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు అంటే ఏమైంది శరీరం అయిపోయారు ఇది స్వాభావికంగా నేచురల్లీ మిమ్మల్ని మీ బాడీ కాన్షియస్నెస్లో తీసుకొస్తుంది మీరు శరీరం అనేటువంటి ధ్యాసలోకి తీసుకొస్తుంది నేను ఆత్మను అని మర్చిపోయారు అంటే మీరు శరీరం అయిపోతారు శరీరం అయిపోయారు అంటే మీలో ఎటువంటి శక్తి కూడా ఉండదు అందుకని మనం ఏం చేస్తున్నాము మళ్ళీ మళ్ళీ కూర్చొని సూక్ష్మంగా కావడానికి అభ్యాసం చేస్తున్నాం ఏదైతే మనం మెడిటేషన్ చేస్తున్నామో ఆ మెడిటేషన్లో ఏం చేస్తున్నాం చెప్పండి మధ్య మధ్యన మనము 2 నిమిషాలు 1 నిమిషం కోసం ఏదైతే అభ్యాసం చేస్తున్నామో ప్రతిసారి మనం చెక్ చేసుకుంటున్నాం నా సంకల్పాలు నా మనస్సు ఎంత నియంత్రణలో ఉంది
ఓం శాంతి. ఈ శరీరం పేరు శ్రీదేవి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. అయితే ఈ 3 రోజుల బట్టీలో చాలా మంచి మంచి అనుభూతులు కలిగాయి. మామూలుగా బట్టీలలో అయితే అవ్యక్త వాణిలు చదివేవారు, లేదా వాళ్ళు ధారణ చేసినటువంటి పాయింట్స్ చెప్పేటటువంటి వారు. కానీ ఇక్కడ అన్నయ్య బట్టి ఎలాగ ఉంది అంటే స్కూల్ లాగానే ఉంది కదా. ఎందుకంటే ఆటలు పాటలు మరి రాస్ చేయించటము, కొన్ని గేమ్స్ పెట్టడము, ఇలాగా చేస్తూ మన బుద్ధిలో జ్ఞానాన్ని నింపేశారనమాట. అలాగా మామూలుగా మొదటి రోజు మనకు లక్ష్యాన్ని గురించి చెప్పారు. అంటే వయసు ఎలాంటిదైనా అంటే వయసు ఎంత పెద్దదైనా కావచ్చు, మరి అవయవాలు లేకపోవచ్చు. సాధారణమైనటువంటి మనుషులు వాళ్ళ లక్ష్యాన్ని సాధించేదానికి ఎంతో కష్టపడతారు, ఎంతో సాధిస్తారు, ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నారు అని మనకు ఎగ్జాంపుల్స్తో సహా వర్ణించారు. మరి అలాగే అంటే మనలో ఆ స్పిరిట్, ఆ ప్రేరణ అనేది లక్ష్యాన్ని నేను సాధించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం అనేది ప్రతి ఒక్కరికి కలిగి ఉంటుంది. నాకు కూడా కలిగింది. ప్రేరణ అనేది ఇంకా దృఢంగా అయ్యిందనమాట. లక్ష్య సాధన మనం చేయాలి, కష్టపడాలి. మనము పురుషార్థంలో ఇంకా ముందరికి పోవాలి, ఇంకా లోతులను తెలుసుకొని మనం ఆచరణ చేయాలి అనేటువంటి ఒక స్పిరిట్ మనలో కలిగిందనమాట. అదేవిధంగా అన్నయ్య కుండలీకరణం ఎలా జాగృతం అవుతుంది అని 7 చక్రాలను గురించి ఒక పక్క చెప్తూ, వాటికి సంబంధితంగా మరి పంచభూతాలు ఎలాగ ఉంటాయి శరీరంలో కానీ, చేతుల వేళ్లలో కానీ ఎలాగ ఉంటాయి, ఏముంటాయి అని అది చక్కగా వర్ణించారు. మరి అలాగే మన లోపల మనము జ్ఞానము, యోగము, ధారణ, సేవ, ఈ 4 సబ్జెక్టులను గురించి తెలుసుకున్నాము. అవి అంటే ఏంటి అనేది మనకు అర్థమైంది. వాటితో పాటు జతలో మాయ అంటే కూడా ఏంటో తెలుసుకోవాలి కదా. ఎప్పుడు మనం తెలుసుకోగలుగుతాము అంటే నాకు ఏమీ తెలియదు అని అనుకున్నప్పుడు మనం అన్నీ తెలుసుకోగలుగుతాము అని చాలా బాగా చెప్పారు. అంటే మన మనస్సు భగవంతుని పైన లగ్నం చేసుకునే దానికోసరంగా మనము ఏ విధంగా మనసు లోతుల్లోకి వెళ్ళాలి, మనసు మూలాలలోకి వెళ్ళి వాటిని తర్కించుకొని మనం తెలుసుకొని వాటిని ఏ విధంగా మనము దాటి వేయాలి అనేది చాలా బాగా చెప్పారు. ఆ విధంగా చాలా మంచిగా అనిపించింది. తర్వాత మన ఆరోగ్యాన్ని గురించి కూడా అన్నయ్య చెప్పారు. బాగా నమిలి తినాలి, భోజనాన్ని కానీ బాగా నమిలి తినాలి, 35 సార్లు అటు ఇటు నమిలి తినాలి అనేసి. తర్వాత మనకు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఏం కోసరమో నైట్ పడుకునేటప్పుడు ఎలాగ పడుకోవాలి అని చెప్పారు. అవ్యక్తవాణి చదువుకొని పడుకోవాలి, దాన్ని మనన చింతన చేస్తూ పడుకోవాలి అని చెప్పారు. రెండోది ఏం చెప్పారు, అమృత వేళ ఒక స్వమానం తీసుకొని మీరు యోగం చేయండి కదా. అలాగే మూడోది ఏం చెప్పారు, మనము ఏం చేయమన్నారు, మూడోది మురళి ఖచ్చితంగా క్లాసుకు వచ్చి వినాలి అని చెప్పారు. అవునా కదా. అలాగా అనమాట. అంటే ఈ టిప్స్ని మనం పాటిస్తూ అన్నయ్య చెప్పినటువంటి మనసు లోతుల్లోకి మూలాలను తెలుసుకొని మనలో ఏం లోపాలు ఉన్నాయో అర్థం చేసుకొని అసలు ఏంటి అవి అని మనలో మనమే కూర్చొని అంతర్జగత్తును పరిశీలించుకున్నప్పుడు మనము భగవంతుని పట్ల మన మనస్సును లగ్నం చేయగలుగుతాము అని మనకు చాలా బాగా చెప్పారు. తర్వాత రెండో విషయం ఈరోజు అవ్యక్త బాబ్దాదా మిలనము కదా. ప్రతి ఒక్కరికి ఇక్కడ మధుబన అనుభూతే కలుగుతుంది. ఎందుకంటే హాల్ కూడా అలాగే ఒక మధుబన్ వాతావరణం అనేది ఉదయం అమృత వేళ ఎంతో చాలా బాగా ఉంది.
మనసుకు ఎంతో హాయిగా ఉంది. ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అక్కయ్యకు, సోమేశ్వర అక్కయ్యకు, మరి అందరూ కూడా బాగా వచ్చి ఎంజాయ్ చేశారు. అన్ని ప్రకారాలుగా మనకు ఆటలాడించారు, తర్వాత పాటలు పాడించారు, డ్యాన్స్ చేయించారు కదా. చాలా చాలా ఎంజాయ్ చేశారు బట్టీని. ఇలాంటి బట్టీలు ఎన్నో ఎన్నో చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. గణేష్ అన్నయ్య గారికి కూడా కోటి కోటి ధన్యవాదాలు. ఓం శాంతి. ఈ ఆత్మ బాబాతోటి యోగం జ్ఞానం రెండు సమానంగా ఉన్నాయి. పర్వాలేదు, నేను అన్నింటిలో బాగానే ఉన్నాను అనుకున్నాను ఇప్పటి వరకును. కానీ చాలా ఉంది, చాలా తక్కువలో ఉన్నానని తెలుసుకున్నాను. నేనే మారాలని తెలుసుకున్నాను ఈ బాయిజీ ద్వారాగానే. ఎవరో ఏదో చెప్తారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో చేశారు, నాకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. కానీ బాబా ఈరోజు బాగా కళ్ళు తెరిపించారు నాకు. ఈ 3 రోజుల నుంచి నాకు బాగా అన్ని అనుభవం అవుతున్నాయి రోజు రోజును. కానీ శరీరం సహకరించకపోయినా సరే యోగ బట్టిలో ఉండాలి, అన్నీ తెలుసుకోవాలి అనుకున్నందుకు సర్వ సంబంధాల ప్రేమను రోజు అనుభవం చేస్తున్నాను బాబాతోని. అలాగే ఈ బాయిజీ ద్వారాగా అన్ని సంబంధాలు కూడా నాకు రోజు అనుభవం అవుతున్నాయి. పూటకి ఏదైతే చెప్తున్నారో మెడిటేషన్ ద్వారాగా, క్లాసుల ద్వారాగా, అన్నీ ఇప్పుడు పిక్నిక్లో కూడా బాబా చాలా అనుభవం చేయించారు. అన్నీ చాలా బాగా అనుభవం అయ్యాయి. ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది. ఈ సమయం సంకల్పాలు, శ్వాస అన్నీ కూడా బాబాకి అర్పిస్తాను. బాబా ఎంత నాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు. గణేష్ బాయిజీకి కూడా ధన్యవాదాలు. సోమేశ్వరకి దాదిలా కనిపించి వరదానాలు ఇచ్చి దృష్టిచ్చి ఎంత బాగా పాలన చేసిన దాదికి ధన్యవాదాలు ధన్యవాదాలు. 3 దాదీలు కూడా ఈరోజు స్పష్టంగా చూసాం. మౌంట్ ఆబులో చూసినట్టే చాలా కళ్ళని నీళ్ళు వచ్చేసాయి దాదీలు చూసి. అంటే ఇంకప్పటి నుంచి ఏమవుతుందో నాకే తెలియట్లేదు. మాట్లాడుతున్నారు కానీ మాట్లాడినట్టు అనిపించట్లేదు. అలా మౌనంగా చూస్తున్నాను. మౌంట్ ఆబులో ఉన్నట్టుగా జర్నీ చేసినట్టుగా మౌంట్ ఆబులో వెళ్తున్నాను వస్తున్నాను అన్ని సమయానుసారంగా చేస్తున్నారు మౌంట్ ఆబులోని. అలాగే చేస్తున్నాను వచ్చి. అలా జరిగిపోతుంది. బాబా ఈ ధన్యవాదాలు బాబాకి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఈ అదృష్టం మళ్ళీ ఎప్పుడు కూడా నాకు అలా వస్తూ ఉండాలి, బాబా అలా కలుపుతూనే ఉండాలని బాబాకి కోటి 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 ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ బాబా అన్నయ్య ఈ బట్టి కోసం ఫైనల్ చేయడం జరిగింది. ట్రైన్ టికెట్లన్నీ కూడా అయిపోయాయి. సరే, ఇద్దరు బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. ఇంకా 1 వీక్లో బయలుదేరాలి. నాకు అన్నయ్య కాల్ చేశారనమాట. కానీ ఇప్పుడు ఫాదర్ అయితే కంప్లీట్గా బెడ్ రీడెన్ అనమాట. పరంధామానికి వెళ్ళేటటువంటి దీంట్లో రెడీగా ఉన్నారు ఆత్మ. కానీ దీది మీకు ఒక మాట నేను షేర్ చేయాలి కాబట్టి షేర్ చేస్తున్నాను. కానీ నా యొక్క పురుషార్థం యొక్క స్థితి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక్కసారి బ్రాహ్మణుల పిల్లల ముందు ఒక సంకల్పం చేశామంటే ఆ సంకల్పానికి ఎలాంటి ఆటంకాలు వచ్చినా అది బాబాకి ఇచ్చేస్తాం, బాబా కార్యంలోనే ముందుంటాం. కాబట్టి బాబాకి, బాబా పిల్లలకి బట్టీకి వస్తానని మాట ఇచ్చాను. కాబట్టి పరిస్థితులు ఏవైనా కానీ నేను మాత్రమైతే ఖచ్చితంగా వస్తాను. కానీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను అన్నారు. అది ఎంత భాగ్యం! అదృష్టవంతులు ఇప్పుడు ఎవరు? మీరు అందరికీ బట్టి చేసి బాబు సమానంగా అయ్యేటటువంటి అదృష్టం మీ యొక్క రాతలో ఉంది. కాబట్టి అంత పెద్ద పరీక్ష పేపర్ అక్కడ వచ్చినప్పటికీ కూడా దాన్ని కూడా బాబా జయించగలిగే శక్తి నింపి అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చారు. అవునా కదా? కాబట్టి అన్నయ్య ముఖంలో ఏమన్నా ఫీలింగ్ ఉందా? మీరు చెప్పిన తర్వాత కూడా చూస్తే కూడా ఫీలింగ్ కనిపించదు అన్నయ్యలో. ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో కానీ మన ఇంట్లో కానీ బాగోకపోతే ఎక్కలేనంత ఇక్కడ కనిపించేస్తుంది అనమాట. కానీ ఏమైనా ఉందా ఫీలింగ్? జన్మనిచ్చిన తండ్రి అంటే అంతో ఎంతో లోపల లాగుతూ ఉంటుంది. కానీ ఎంత ఆత్మీక స్థితిని పక్కా చేసి ఉంటే ఆ స్టేజ్ ఇప్పుడు అన్నయ్యకి వచ్చింది. అవునా కదా? అందుకనే అన్నయ్య కమలక్కిని అక్కడ సేవకు వదిలేసి అన్నయ్య ఈ సేవలో వచ్చేసారు. రండి అన్నయ్య. మనం యోగం చేసాం. ఎవరి కోసం? నిన్న లలితకి క్లాస్ అయిన తర్వాత యోగం చేసాం బాలకృష్ణ అన్నయ్య కోసం. బాలకృష్ణ అన్నయ్య అంటారు, ఏదో మిరాకిల్ చేసారక్కే మీరు, అందుకే ఇప్పుడు ట్రైన్ ఎక్కే టైం అక్కడ అన్నయ్య
ఇప్పుడు ఆల్రెడీ అన్నయ్య అక్కడ ట్రైన్ ఎక్కుతున్నారు. అంటే మీ యోగ బలానికి ఎంత పవర్ ఉందో చూడండి. నాన్నగారి కోసం ఏమన్నా ఒక మాట చెప్తారా? వైబ్రేషన్స్ ఇద్దాము. మాట్లాడు, ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయమని చెప్పి. ముందుగా బాబాకి మరియు అక్కయ్యకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రొద్దున అవ్యక్త బాబాతో మిలనం చేయడం అది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఎంత మనం ఇప్పుడు అందరి అనుభవాలు ఇవాళ విన్నాము. ఎంతో తపన, ఎంత తపిస్తూ ఉన్నాము మనము బాబ్దాదాతో మనం అక్కడ మిలనం చెయ్యాలి అని చెప్పేసి ఆ అవకాశాన్ని మనకి ఇక్కడ కల్పించారు. అందుకని విశేషంగా బాబాకి మరియు అక్కయ్యకి ముందు చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతమంది మీ అందరి మన బ్రాహ్మణ పరివారం యొక్క ఆశీర్వాదం పొందేటువంటి అవకాశం అక్కయ్య కల్పించారు. దీనికోసం కూడా నేను విశేషంగా అక్కయ్యకి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే చిన్న చిన్నవి ఉంటాయి కదా జీవితంలో, అవి పరిస్థితులు మనల్ని చెక్ చేసుకోవడానికి వస్తాయి. అలా ఒక చిన్నది నడుస్తుంది ఇంట్లో. లౌకికంగా నాన్నగారు కాస్త వీక్నెస్గా ఉన్నారు అంతే, వేరే ఎటువంటి వారికి సమస్యలు ఏం లేవు. కాకపోతే వీక్నెస్ అన్నమాట, బలహీనతతో బెడ్ పైన ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఆశీర్వాదం పంపిస్తే తప్పకుండా అతను నడుస్తాడు, మంచిగా అవుతాడు. ఓకే, ఓం శాంతి. కాలాతీతం అయింది, అయినా చొరవ తీసుకొని అక్కయ్య గారు గణేశాని గారు పర్మిషన్ తీసుకున్న ఒక 2 నిమిషాలు మన ముందు ఒక ఎగ్జాంపుల్ పెట్టారు. ఎలాంటి ఎగ్జాంపుల్ అంటే, నాకు చిన్న జ్వరం వస్తే ఆ రోజు సెలవు, ఏదో చిన్న పరిస్థితి వస్తే ఆ రోజు బట్టి అయినా అంతే పక్కెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు అన్నయ్య గారిని చూసినాక, అన్నయ్య గారు మామూలు చిన్నగానే చెప్పారు, చిన్న పరిస్థితి వచ్చింది, మీరందరూ యోగదానం చేస్తే క్లియర్ అయిపోతుంది. కాదు, చాలా పెద్ద పరిస్థితి. ఎంత పెద్ద పరిస్థితి అంటే అక్కయ్య గారు చెప్పిన తర్వాత చాలా అయ్యో అనకూడదు, డ్రామా. ఇదొక పరీక్ష, చాలా పెద్ద పరీక్ష. ఎంత పెద్ద పరీక్ష అంటే అది ఆ యొక్క స్థితిలో ఉన్నవాళ్ళకే తెలుస్తుంది, ఆ పరిస్థితిలో ఉన్నవాళ్ళకే తెలుస్తుంది. అయినప్పటికీ కూడా బాబాకి మాట ఇచ్చాను, పరివారానికి మాట ఇచ్చాను కాబట్టి ఇదే ముఖ్యం, అది బాబా చూసుకుంటారు. అక్కడ నిర్లక్ష్యమే లేదు, బాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని అండర్లైన్ చేయండి. అక్కడ తండ్రి కదా, లౌకిక తండ్రి కదా, బాధ్యత కదా, అక్కడ మరి ఉండాలి కదా, దాన్ని అండర్లైన్ చేయకండి. ఏంటి అండర్లైను? ఆయన బాబా బిడ్డ, బాబా చూసుకుంటాడు, నేను బాబా కార్యంలో ఉంటాను, నేను బాబాకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. ఇదే మాట అంటాం అందరమే, కానీ ప్రాక్టికల్లో రాదు. ఆయన తీసుకొచ్చాను, అందుకు ఆయన మనందరికీ ఇన్స్పిరేషన్. ఒప్పుకుంటావా? అద్భుతం మాట. మీకు అంతకన్నా పరివర్తన ఏం కావాలి చెప్పండి మీకు? అంతకన్నా పరివర్తన అవ్వడానికి మన ముందు బ్రహ్మబాబా, ఆయనే బ్రహ్మబాబా. మనకున్న స్థూలమైన సాకారంలో మన ఎదురుగా కూర్చున్న బ్రహ్మబాబా. ఇంకంతకన్నా ఇన్స్పిరేషన్ ఏంటి కావాలి? రెండోది, నా అనుభవం గురించి ఏంటంటే, బట్టి అంతటి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నాకే కూడా ఆకలేస్తుంది. నేను మిలనానికి వెళ్ళినప్పుడు, నేను వెళ్ళడమే ఫస్ట్ మిలనానికి వెళ్ళాను. ఆ మిలనానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా స్టేజ్ మీదకి వెళ్తున్నారు. అందరూ కాదు, కొంతమంది వివిఐపిసి వెళ్తున్నారు. అక్కడ దాది గారు అసిస్టెంట్ ఆవిడేమో కొంతమందికి యాపిల్ ఇస్తున్నారు, కొంతమందికి ఇస్తున్నారు. దాదిమా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. మరి నేను ఎప్పుడు తీసుకుంటాను? తీసుకోకుండానే మిలనాలన్నీ కూడా సాకార మిలనాలన్నీ అయిపోయాయి.
ఆ సంకల్పం సంకల్పంగానే ఉండిపోయింది. అంతేనా బాబా అని అనిపించే ఆ స్థితి నుంచి ఈరోజు బాబా మిలనంలో నన్ను ఎక్కడ కూర్చోబెట్టారు? జానకి దాదీజీ కూర్చున్న ప్లేస్లో నన్ను కూర్చోబెట్టారు. ఇంత చప్పగానా, ఇంత తప్పగా. చూడండి, ఒక యాపిల్ ఇస్తే చాలు, దాదిమా చేత్తో ఆ తోలి ఇస్తే చాలు, తినిపించక్కర్లేదు, ఆ చేతిలో పెడితే చాలు అనుకున్న నాకు ఆ చిన్న సంకల్పం, ఆ చిన్న అసంతృప్తి ఉందేమో అని ఎక్కడో అనుకుంటున్న నాకు ఎక్కడ కూర్చోబెట్టారు? అటుపక్క ప్రకాష్ మెల్ దాది కూర్చున్నారు, ఇటుపక్క జానకి దాది కూర్చుంటారు కదా. జానకి దాది అలా ఆలింగనం చేసుకుంటారు, బాబా హృదయంపై వాలిపోతారు, బాబా ఇలా నిమురుతారు, గుర్తుందా? అలా బాబా నిమిరి నీకు నేనున్నాను. చూడండి, ఎలాంటి వరదాన్ని ఇచ్చారంటే అది కాదు, మీరే చదవండి. మీరు ప్రశాంతమైన మనస్సుతో అనుకున్నది సాధించగలిగే అద్భుతమైన వ్యక్తిత్వం గలవారు. అంటే బాబా ఒక సంకల్పం మన నోటి నుంచి ఒక సంకల్పం వచ్చింది అంటే అది సాకారమై తీరుతుంది. ఇంకా ఏంటి కావాలి మీకు? భగవంతుడు నాతో ఉన్నాడు అనేదానికి ఇంకా ఏం కావాలి మీకు? ఎగ్జాంపుల్ ఇంకా ఏమైనా ఉంటే తీసేసేయండి మనసులోంచి. మన ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? ఓన్లీ గాడ్, బాబా అంతే. నేను బాబా కార్యంలో ఉంటే బాబా నా కార్యంలో ఉంటారు. అది దానికి బాబా అన్నయ్య గారి ఎగ్జాంపుల్ అయితే మనం ఏది సంకల్పం చేస్తే అది అవుతుంది. ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు అంతే. అది కూడా ఎందుకంటే నా పరీక్ష, నాకు ఎంత నిశ్చయం ఉంది బాబా పట్ల, ఆ నిశ్చయం ఎంతవరకు ఉంది అనే దానికి పరీక్ష తప్ప ఆ సంకల్పం ఏదైనా నెరవేరి తీరుతుంది. అక్కయ్య గారు ఇచ్చిన ఒక్క సంకల్పం ఈరోజు 3rd ఫ్లోర్ ఎంత అద్భుతంగా శ్యామలక్క గారు చెప్పారు, ఇందులో ఎవ్వరు ప్రమేయం లేదు. అక్కయ్య గారు ధైర్యంగా ఒక అడుగు వేశారు, బాబా చేయించారు. ఈ యజ్ఞంలో రామకోట అని కావచ్చు, గోంది అని కావచ్చు, రామని కావచ్చు, రాజు అని కావచ్చు, మేము కేవలం పాత్రదారులు మాత్రమే, కేవలం పాత్రదారులు. అక్కయ్య చెప్పారు, మేము చేసుకుంటూ వెళ్ళే మహాయజ్ఞం ఈరోజు ఇంత రూపుదాల్చింది. చాలా చాలా ధన్యవాదాలు. భోజనం స్వీకరించే భాగ్యం నాకు తెలిసి కోట్లో కొందరికే దక్కుతుంది. ఆ కొందరు ఎవరో కాదు, మీరే. ఎందుకంటే అందులో సీనియర్ సిస్టర్స్ లక్ష్మీ అక్కకి రాలేదు. లక్ష్మీ అక్క ఇంకా ఆల్రెడీ మీకు ఇప్పుడు నైట్ బ్రహ్మ భోజనంలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ 3 ఆత్మలకి మనం ఒక్కసారి ములంపాక శ్యామలక్కయ్య, అనకాపల్లి సత్యక్కయ్య, గోపాలపట్నం ప్రహ్లాదపురం లక్ష్మక్కయ్య, 3 సమర్పిత అక్కయ్యలు. జస్ట్ ఎక్కడైనా బ్రహ్మభోజనం అయితే సమర్పిత అక్కయ్య వచ్చి ఆ బ్రహ్మభోజనం దృష్టి ఇస్తే అదే పెద్ద భాగ్యం. అలాంటిది ఇక్కడ వాళ్ళే స్వయంగా మీకు వంట చేసి పెడుతున్నారంటే మీరెంత భాగ్యవంతులో చెప్పండి, అవునా కదా? కాబట్టి వాళ్ళకి మనం స్పెషల్గా రేపు అమూర్తి వేళ బాబాకి మీరు న్యూస్ పంపించండి, ఓకే? దేవతలే వచ్చి మీకు వడ్డన చేసి పెడుతున్నారనమాట. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోమేశ్వరక్కకి నిజంగా చాలా చాలా, ఎందుకంటే లౌకికల్లో మనం ఒక బ్రాహ్మణుని పిలిచి మనం భోజనం పెట్టడం ఎంతో పుణ్యం అనుకుంటాం. మరి ఇంతమంది డైరెక్ట్ బ్రహ్మముఖంశావళి బ్రాహ్మణ కులభూషణులకి భోజనం వండటం పెట్టడం అంటే అది ఎంత భాగ్యం. అందువల్ల మాకేమీ అలసట అనిపించలేదు. అయితే మేము ఈ బట్టి ఫస్ట్ శివరాత్రికి ముందు విజయవాడలో చేసుకున్నాం. మేము ఆ విజయవాడలో చేసుకున్నప్పుడే నాకు అనిపించింది, నాలో ఏంటంటే నేను ఏదైనా విన్నానంటే మా స్టూడెంట్స్ కూడా అది చెప్పియాలి, వాళ్ళకు కూడా ఈ భాగ్యాన్ని పొందాలి. ఎందుకంటే మేము దేనికోసం నిమిత్తం అయ్యామంటే
బాబా మమ్మల్ని విశ్వ కళ్యాణం కోసం నిమిత్తం చేశారు కాబట్టి మా పిల్లలకు కూడా ఈ నాలెడ్జ్ వెళ్ళాలి. అక్కడే విజయవాడలోనే సంకల్పం చేయటం జరిగింది. తర్వాత మరి సంకల్పం చేసేస్తే అయిపోతుందా? మరి 3 రోజులు ఉండాలంటే బయట ఎక్కడన్నా కళ్యాణ మండపం తీసుకుంటే రోజుకి 30,000, 50,000, అదే టౌన్ అంటే ఇంకా ఎక్కువ. మరి మనం అందరం కూడా ఈరోజు ఇంత చక్కగా ఆరాంగా ప్రతిదీ అంటే మీకు కొంచెం వేడి నీళ్ళు అందివలపోయాం వచ్చాయా, అది కూడా అరేంజ్ చేస్తారు. అయితే నిజంగా మీరు చాలా లక్కీ సోల్స్. అయితే ఒక 15 రోజుల ముందు కుమార్స్కి బట్టి జరిగింది, ఆ తర్వాత మీకు బట్టి జరిగింది. మరి పైన ఏదైతే అక్కయ్య 1 year అవుతుంది, అవి డబ్బులుండైతే వేయలేదు అక్కయ్య. బాబా అంటారు కదా, పిల్లలందరికీ భాగ్యాన్ని పంచాలి అంటే అప్పు చేసైనా సరే ఆ భాగ్యం నేను తయారు చేసుకోవాలని చెప్పేసి అక్కయ్య ఇంచుమించు దానికి ఒక ఇలా అంటే ఎంత అర్థమైంది మీకు? 1 కోటి అక్కయ్య దానికి అంత ఒక అడుగు వేసారు. బాబా అయితే అక్కయ్యకి ఇవ్వాలని చెప్పేసి అక్కయ్యని ఇంకా తేలిక చేసేయాలని చెప్పేసి, ఎందుకంటే మాకు అలా అనిపించింది ఇంత చక్కగా అంటే ఇలాంటి బట్టీలు ఇంకా ఎన్నెన్నో చెయ్యాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం కూడా బాబాని తెలుసుకున్నాం, మురళి వింటున్నాం, క్లాస్కి వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం, ఏదో తెలుసున్నది ఏదో ఆత్మ పరమాత్మ అందరికీ చెప్తున్నాం. కానీ స్వయంలో ఇంకా పరివర్తన. ఎందుకంటే మన యొక్క స్థితి ద్వారా బాప్ సమాన్ సాక్షాత్కార మూర్తిగా అవ్వాలి అంటే నేను ఇంకా ఎంత తయారవ్వాలి. మరి తయారవ్వాలంటే ఒక స్టేజ్ అనేది మనం ఎప్పుడైతే తయారు చేసుకున్నామో అది ఎలా తయారవుతుందంటే, ఇప్పుడు మీరు చూడండి కొంతమందికి బంధనాలు ఉన్నాయి, వాళ్ళు రాలేకపోయారు. కానీ మీరు బంధనాలు ఉన్నాకన్నా బంధనాలన్నీ కూడా పక్కన పెట్టేసి 3 రోజులు కూడా మేము మౌంట్ ఆబులోనే ఉన్నాము అనేటువంటి ఆ ఫీలింగ్, వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పేసి అక్కయ్య దీనికి ఎంతో సంకల్పం, గట్టి సంకల్పం చేశారు. అందువల్ల అక్కయ్యకి మనందరి తరపున కూడా ఒకసారి గ్రాండ్ క్లాప్స్. అయితే సంకల్పం అక్కయ్యది. మరి ఈ సంకల్పాన్ని సాకారం చెయ్యాలంటే మరి రామ్కోట్ అన్నయ్య అన్ని పేరులోనే ఉంది. మరి ఇక్కడ పరివారం అందరూ కూడా మనం అంటే రోజు వచ్చాము వెళ్ళిపోతాం, ఇదంతా కూడా సంభాళన చేసేదంతా కూడా ఎవరంటే ఒక అక్కయ్య, అరుణక్కయ్య. అక్కయ్య ఎంత ఫాస్ట్ అంటే ఒక అరగంటలో అక్కయ్య ఫోన్ చేస్తారు, ఇలా 10 మంది వస్తున్నారు, 4 వస్తున్నారు, వంట చేయాలని చెప్పేసి. అక్కయ్య పక్కన పని వాళ్ళు చూసుకుంటూ ఇవన్నీ కూడా నిజంగా అక్కయ్య ఎలా చేస్తున్నారో కానీ తెలియదు. కానీ అక్కయ్య కూడా, అరుణక్కయ్య కూడా ఒకసారి క్లాప్స్ కొట్టాలి మీ అందరి తరఫున కూడా. ఎందుకంటే మీ అందరి యొక్క బ్లెస్సింగ్స్. మరి రామకోట అన్నయ్య, రామన్నయ్య, గోవింద్ అన్నయ్య వీళ్ళందరూ కూడా అనుకున్న టైంకి ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, ప్లంబర్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అనుకున్న టైంకి రాకపోతే మరి వాళ్ళు ఎంత బాగా కష్టపడ్డారంటే అది కష్టం కాదు, వాళ్ళ భాగ్యం. బాబా వాళ్ళకి 84 జన్మలకి కూడా రామకోట అన్నయ్యని చూస్తారు కదా, అన్నయ్య కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మరి రామకోట అన్నయ్య కూడా ఒకసారి మీ అందరి తరఫున కూడా ఇంకా ఇలాంటి బట్టీలు ఎన్నెన్నో జరగాలి అని చెప్పేసి మనందరి యొక్క ఆశ, కోరిక. మరి గణేష్ అన్నయ్య అయితే ఇంకా చెప్పక్కర్లేదు, మేము ఆ రోజు విన్నప్పుడు అనుకున్నాం ఎలాగైనా సరే విశాఖపట్నం రావాలన్నయ్య, మాకు కూడా ఈ క్లాస్ చేయాలని చెప్పేసి. ఏప్రిల్ నెలలో మాకు టీచర్స్ అందరికీ కూడా మురళీనగర్లో పెట్టారు. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా ఇక్కడ పెట్టాలనే సంకల్పంతో ఓన్లీ నర్సీపట్నం, అనకాపల్లి, గాజువాక పరివారానికి ఇక్కడ పెట్టాం. ఎందుకంటే మన దగ్గర అంతే అకామిడేషన్ ఉంది. మరి గణేష్ అన్నయ్యకి పేరులోనే ఉంది కదా, గణేష్ అంటేనే విద్యాపతి. లౌకికల్లో చెప్తారు కదా గణేష్ని ఎందుకు పూజ చేస్తారు. మరి శ్రీబాబా చూడండి, మరి ఆ బుద్ధి రూపీ బండార నిండా ఎంత ఖజానా నింపేశారంటే మేము 2 సార్లు విన్నాం, కానీ ఇలా విన్నాము, కొన్ని గుర్తున్నాయి. మరి అన్నయ్యకి మనందరి తరపున కూడా గ్రాండ్ క్లాప్స్ అన్నయ్య. మా పరివారం అందరూ అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ రావాలి. ఓం శాంతి. బాబాకి 2 నయనాలు. ఎందుకంటే ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం అంటే ఫస్ట్ వాళ్ళిద్దరికి కాల్ వెళ్తుంది, వాళ్ళిద్దరూ ఆసియన్ వరదానం ఇస్తే మేము ముందుకి వెళ్ళటం జరుగుతుంది. మీ సహయోగం, మీ సపోర్టు సంగమయుగ అంతిమ శ్వాస వరకు కూడా ఇలాగే ఉండాలని, ఈ దివ్యజ్యోతి భవనంలో ఇలా దివ్యంగా అనేక ఆత్మలు తయారవ్వాలని
అందరూ బాప్ సమానం. ఫస్ట్ బట్టి బాప్ సమాన్ బట్టి అయింది. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఆత్మ కూడా బాప్ సమానంగా తయారు కావాలి. సత్యకి కూడా ఒక 2 minutes. అదే మనం వెళ్ళి బట్టీలు చేసేంత టైం మనకి సెంటర్కే రాలేకపోతున్నారు రోజును. మరి మదివానం వెళ్ళడానికి టైం ఉంటుందో, ఆ బంధనాలు ఎలా ఉంటాయో తెలియదు. అందుకని మన కోసం చూడండి మంచి మంచి మహారథి అన్నయ్యలంతా రెడీ చేసి జ్ఞాన ఖజానాన్ని నింపి మన దగ్గర తీసుకొచ్చి పరివర్తన అవ్వడం కోసం బాబు సమానంగా అమ్మ సమానంగా తయారవడం కోసం మరి ఇంత పెద్ద బాబా ఇల్లు తయారయ్యింది అంటే మనకి ఇది చాలా చిన్న మినీ మధుబన్. మరి ఈ మినీ మధుబన్లో మనం ఇంకా సంపూర్ణంగా పురుషార్థం చేసుకోవడం కోసం బాబా మనకి రామకోట అన్ని ద్వారా అక్కి ద్వారా భలే బాబా ఇల్లు ఇంత పెద్దగా కనబడుతుంది. కానీ దీని వెనకతల శ్రమ కాదు, ప్రేమతో కూడుకున్న శ్రమ. అందులో చాలా భాగ్యం అనేది ఉంటుంది. అయితే మనం మనసుతో చూసాం కాబట్టి సంకల్పం అది చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ తనువుతో సేవ చేసేవాళ్ళు అనేక మంది, వానర సైన్యం చాలామంది ఉన్నారు, గుప్తంగా ఉన్నారు. తనువు మనసు ధనాలతో సేవలు చేస్తూ వాళ్ళ తనువుతో సేవ చేసేవాళ్ళు. దానికి తోడు బాప్దాదా అడుగడిగిన, ఎందుకంటే ఈ దివ్యజ్యోతి భవనంలో అనేక మంది మహారథులు వచ్చి జ్యోతులు వెలిగిస్తూనే ఉన్నారు. మరి ఇక్కడి నుంచి అనేక మంది ఆత్మజ్యోతులు వెలగడం కోసం ఈ దివ్యజ్యోతి భవనం. ఇందులో మనందరి కొత్తది ఇల్లు తయారయిన తర్వాత అన్నీ కిందసారి వచ్చినప్పుడు చెప్పారు ఇదే పైన ఏంటంటే గెస్ట్లు ఉండడం కోసమని. మనం పిల్లలమే కానీ సేవ కోసం వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకొని అనుభవం చేసుకొని మళ్ళీ మధువన్కి ఎలా వెళ్ళి వస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అలా వచ్చి మళ్ళీ నలువైపులా మేఘాలు నింపుకొని అక్కడ వర్షించడం కోసం వెళ్ళాలి. ఆ విధంగా ఇది నిమిత్తం అయ్యింది. మరి ఇది వెనకాతలు ఉండి సేవ చేయించే అక్కలు అవ్వచ్చు, అన్నయ్యలు అవ్వచ్చు, అన్నయ్య రామకోటన్నయ్య సోమేశ్వరక్కయ్య. అలాగే ఇందులో సూక్ష్మంగా తనువుతో అక్క చెప్తూ ఉంటారు అగనంపుడు పరివారం చాలా ఎక్కువ పునాది నుంచి సేవలు అందించి అందరికీ చాలా చాలా భాగ్యశాలి ఆత్మలకు ధన్యవాదాలు. సోమేశ్వరకి కూడా ధన్యవాదాలు. చూసి మాకు కూడా ఉమంగా ఉత్సాహం ఉంది. మాకు కూడా ఇంత భాగ్యం అదృష్టం ఇచ్చినందుకు కోటానికి ధన్యవాదాలు. గణేష్ అన్నయ్యకి అయితే చాలా ధన్యవాదాలు. సంకల్పం చేస్తే చూడండి 2 సార్లు అన్నయ్య ఇంకా పదే మనం అన్నయ్యని ఈ బట్టి ఇప్పటితోనే ఆగిపోకూడదు. ఇంకా ఎన్నెన్నో విషయాలు అన్నయ్య లోపల ఉన్నాయి. అవన్నీ మనం కూడా నింపేసుకోవాలి. మనం పక్షుల్లాగా ఈ సాగరంలో జ్ఞానం అంతా నింపేసుకోవాలి. అలా కూడా మనం ఉండాలి. ఓం శాంతి. ఓం శాంతి. శరీరం పేరు శ్రీరాములు. బెంగళూరు నుంచి వచ్చాము. బట్టి అటెండ్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. చాలా రోజులంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ బట్టికి అటెండ్ అయ్యాము. బాబా ఎందుకో ఈ అవకాశం ఇచ్చారు. బాబాకు చాలా థ్యాంక్స్. రాత్రి పగలు సేవ చేసుకొని మంచి ఖుషిగా ఉంటుంది. కానీ ఈ తర్వాత బాబాకు తెలుసు కదా, బాబా తన పిల్లల్ని ఏ విధంగా మార్చాలో బాబాకు అన్ని విధాలుగా తెలుసు. సేవే ముఖ్యం కాదు, స్వయం పరివర్తన కూడా కావాలి అనే ఉద్దేశం మీద ఈ బట్టి ద్వారాగా నాకు కొన్ని విషయాలు తెలిపించారు. స్వయం పరివర్తన కోసము బట్టిగా అనుభవం చేయించడానికి నిమిత్తం పెట్టారు గణేష్ అన్నయ్యకి. చాలా మంచి చెప్పారు. భగవంతుని కోసము అంటే నేను మామూలుగా వినేవాడును. జ్ఞానం కూడా అందరూ క్లాసులు కూడా వింటాను. కానీ భగవంతుని మహావాక్యాలని పెద్ద పట్టించుకోలేదండి. మనస్ఫూర్తిగా చెప్పిన వ్యక్తి భగవంతుడా మనుషులా అని ఆలోచించలేదు. భగవంతుని అంటే చాలా ప్రీతి. ఆయన సేవే నేను రాత్రి పగలు ఖుషి మీద చేశారు, మంచి నష మీద చేస్తున్నాను. నా యజ్ఞము బాబాది, నాది, నా ఇల్లు నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారంటే ఖుషి మీద బాబా సేవ రాత్రి పగలు చేస్తున్నాను. ఆనందమే, బాధతో కాదు. కానీ స్వయం కూడా పరివర్తన చేసుకోవాలి కదా. అందుకోసం బాబా ఏ విధంగా స్వయం పరివర్తన కావాలనే ఉద్దేశం మీద జ్ఞానం కోసం చెప్పారు. ఇది భగవంతుని మహావాక్యాలు. ఈ మహావాక్యాలని మనను చింతన చేయకుండా బయట విషయాలని మనం వ్యర్థంలోకి వెళ్తున్నావు. ఇది మననం చేస్తే కదా నీ ఆత్మకి శక్తి వస్తుంది. ఈ శక్తి రాకపోతే నీవేం చేయగలవు? కొన్ని పరిస్థితులు వస్తాయి. అప్పుడు సేవ ఉండదు, బాబా సేవ ఉండదు. మనం నిలబడాలంటే మన ఆత్మలో శక్తి కావాలి. శక్తి కావాలంటే బాబా యొక్క జ్ఞానాన్ని మనం చింతన చేయాలి. ఈ అన్నయ్య రూపంలో నాకు చెప్పారు, చాలా బాగుంది అది. అప్పుడు చాలా ఆనందమని అంటే అది ఒక ఫీల్ లాగా అనిపించింది. స్వయం బాప్ దాదా వచ్చి ఆ వాక్యం నాకే చెప్పినట్టుగా అనిపించింది నాకు. ఆ మాట చెప్పేటప్పుడు అన్నయ్య ఫేస్లో చూశాను నేను. అది మామూలుగా మాట కాదు, ప్రేమతో చెప్పినట్టు లేదు. ఇది భగవంతుడు చెప్తున్నాడా, మామూలు వ్యక్తి చెప్తున్నాడా, మీరేం ఆలోచిస్తున్నారు అనే కోపం మీద నాకు చూపించినట్టు అనిపించింది అంట మహావాక్యం.
అందుకే నేను అది చాలా మనస్ఫూర్తిగా స్వీకరించాను. ఆ రోజు రాత్రి అంతా ఆలోచించాను. అదే స్మృతిలోనూ ఆ 2 నిమిషాల్లో అశరీర అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేశాను. మొదట చేసేవాడిని, సేవలో ఖుషి మీద చేసుకుంటూ మర్చిపోయినామంట. అది ఒక నశ అయిపోయింది, సేవ 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 అనుకుంటూ. ఏదైనా సేవ భాగ్యమే కదండి. నా స్వయం పరివర్తన కోసం ఆలోచించలేదు. తర్వాత నాకు ఎన్నో, అప్పుడు ఫస్ట్ జ్ఞానంలో వచ్చినప్పుడు 2011లోనే అప్పుడు బాబా మిలనం స్టేజ్ మీద జరిగింది. అది లాస్ట్. నేను వచ్చిన తర్వాత బాబా మిలనం చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఆగిపోయింది ఆ మిలనం స్టేజ్ మీద రావడం. అప్పుడే అనుకున్నాను, అయ్యో ఇప్పుడు లాస్ట్లో వచ్చాను, ఆ మిలనం ఛాన్సే నాకు దొరకలేదు కదా బాబా అని ఆలోచించేవాడిని. ఇక్కడ ఎన్నో బట్టీలు బెంగళూరులో కూడా జరిగాయి, కానీ బాబ్ దాదా మిలనం బట్టి నేను ఎక్కడ చూడలేదు. ఎంతోమంది వచ్చారు, మహారథులు కూడా మధువన్ నుంచి వచ్చి చేశారు, సూరజ్బాయి చాలామంది వచ్చున్నారు, కానీ ఈ బాబా మిలనం చేయలేదు. ఇక్కడ నాకు ఉదయం చూస్తే నాకు చాలా ఆనందం. రాత్రి చెప్పారు బాబా మిలనం ఉందని, ఏదో మామూలు బాబా మిలనం అనుకున్నా, ఏమో నాకు అంతా మరి అది అనిపించలేదు. ఉదయాన్నే అమృత వేళలో అది బాబా మిలనం, అది సాయంకాలం చేస్తే ఇంక వేరే రకంగా ఉండును. ఉదయాన్నే చేయడం వల్ల చాలా ఖుషి అనిపించింది. అంటే మనస్ఫూర్తిగా అమృత వేళలో చాలా ఆనందంగా ఉంటుంది కదా, మనసు నిర్మలంగా ఉంటుంది. అప్పుడు అమృత వేళ అంటే చాలా మంచిది కదా. ఆ సమయంలో బాబా మిలనం అంటే ఎంత ఆనందం అంటే నాకు అదే ఆనంద బాష్పాలు వచ్చాయి. ఎందుకంటే బాబా దాదా స్వయంగా దగ్గరుండి దృష్టి ఇచ్చినట్టుగా అనిపించింది అన్నమాట. స్వయంగా నేను ఇక్కడ అనుభవం చేయలేదు, డైమండ్ హాల్లో బాబా దాదా ఎదురుగా నేను అనుభవం చేసినట్టుగా చేశాను. అంత ఖుషి అనిపించింది, చాలా ఇష్టం అనిపించింది. అప్పుడు అనుకున్నాను, బాబాకి థ్యాంక్స్ బాబా. అంటే భగవంతుడు మనందరినీ భగవంతుడే సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే ఆయనకి అన్నీ తెలుసు, ఏ పిల్లల్ని ఏ విధంగా ఖుషి చేయాలి, ఏ రూపంలో చేయాలని. ఎవరో ఒకరు నిమిత్తం పెడతారు. ఇప్పుడు గణేష్ అన్నది కానీ, ఎవరు సోమేశ్వర అక్కయ్య కానీ, ఎవరు కానీ, అది మనం అర్థం చేసుకోవాలి. బాబా ఈ బట్టికి మనకి వీరి ద్వారా చెప్పారంటే నా కోసమే చెప్పారు, నేను చేయాలి. మనం ఇక్కడ అనుభవం చేసుకోలేకపోయినా తర్వాతనే ఆ జీవనంలోనే తీసుకురావాలి. అది నాకు అనిపించింది, నేను తప్పకుండా తీసుకొస్తాను అన్నయ్య. చాలా చాలా థ్యాంక్స్ సోమేశ్వర. ఓం శాంతి. ఈరోజు లాస్ట్ రోజు, రేపు బ్రహ్మభోజనాలు. నాకు ఈ 3 రోజుల్లో ఏంటి అర్థమైందంటే, అన్నయ్య చెప్పింది నాకేమీ తెలీదు, నాకేమీ రాదు, నాకేమీ తెలీదు. తెలిసినవాడు బాబా. నేను ముందు బలి అవ్వాలి బాబాకి, అప్పుడే నాకు జ్ఞానం అంతా బుద్ధిలోకి ఎక్కుతుంది. ముందు మనం బలి అవ్వాలనే విషయం నాకు పూర్తిగా అర్థమైంది. నాలో బోల్డ్ అన్ని లోపాలు ఉండేవి, ఉన్నాయి కూడా, కొన్ని పోయాయి. కానీ ఇప్పుడు అని చెప్పారు, ముందు స్వయం లోపు చెక్ చేసుకోవాలి. మనమంతా బయట చూస్తున్నాం కాబట్టి ఎవరు ప్లేట్ తీస్తుండ్రు, ఎవరు నీళ్ళు తీస్తుండ్రు, ఎవరేం తింటారు, ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎవరేం జల్లేశారు, ఇవన్నీ కనపడుతున్నాయి. బాబా ఏం చెప్పారు, ఎవరిని చూడదు, ముందు నీలో నువ్వు చూసుకో. ఇంకేవి కనిపించ. వాళ్ళు ఏం చేస్తుండ్రండి, వాళ్ళంతనే ఎవరు కర్మలు వాళ్ళు చేస్తుండ్రు. నీ కర్మ నువ్వు ముందు చెయ్యని ఈ యొక్క నాకు అనుభవం అయింది ఈ 3 రోజులు బట్టీలో. తర్వాత మిలనం అయితే నేను భగవంతుని టోలీ తీసుకున్నానని అనుభవం అయింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బట్టీలో. ఓం శాంతి. శాంతి. నేను అంతా మురళి వింటాను, అర్థం చేసుకుంటాను, కానీ ఎంత లోతుగా అర్థం చేసుకోలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు చాలా చాలా ఇంకా లోతుగా, అంటే వ్యర్థం అంటే మనసు అంటే అర్థమైపోయింది అనుకున్నాను ఇప్పటి వరకు. కానీ అన్నయ్య చెప్పాకైతే ఇంకా బాగా అర్థమయ్యింది. ఇంకా లోపలికి వెళ్ళలేదు, మూత ఉన్నదన్న సంగతి నాకు తెలియలేదు. ఇప్పుడైతే ఆ మూత ఉంది, ఆ మూతను తీసివేసి ఆ మనసు దాకా వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఈ బుద్ధిలోని ఇంకా జ్ఞానం ఇంకా చాలా వెళ్ళాలి, ఇంకా అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా? ఇంకా బాబా మనకి అన్నయ్య ద్వారాగా ఎంతగా ఇచ్చాడు జ్ఞానం, అంటే లోతుగా వెళ్ళేటందుకు ఇచ్చారు. కాబట్టి స్వార్థం అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, ఇవి చిన్నగా మనం చూసాము. ఇంకా పెద్దగా అన్నయ్య చెప్పిన వాటిని నేను ఇంకా బాగా అర్థం చేసుకున్నాను బుద్ధిలోకి. ఈరోజు బాబ్దాదా ద్వారాగా భోగి తీసుకోవడం చాలా చాలా ఆహ్లాదంగా, బ్రహ్మబాబా చేతులతో తీసుకున్నట్లు, దాది చేతులతో అందుకున్నట్లు చాలా బాగా అనుభవం అయ్యింది. చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా హృదయాన్ని చేసుకొని అందరికీ కూడా మనం ఉల్లాసం ఉత్సాహాన్ని పంచాలని అర్థం చేసుకున్నాను. ఓం శాంతి.
శాంతి. నేను ఈ 3 రోజుల బట్టిలో నాలో ఉన్న చాలా లోపాలు తెలుసుకున్నాను. సూక్ష్మంగా ఉన్నాయి. అన్నయ్య చెప్పింది నాకు క్లియర్గా అంతా అర్థమైంది. ఎన్నాళ్ళు ఏమీ నాకు సరిగా అర్థం అవ్వలేదు. అంటే నేనేదో గొప్పగా ఫీల్ అయిపోయేదాన్ని, నాకు అన్నీ తెలుసు అనే అహంకారం, దేహాభిమానం ఇవన్నీ చాలా ఎక్కువ నాలో లోపాలు ఉండేవి. ఈ రోజు నుంచి నేను మారాలని డిసైడ్ అవ్వాను. అదంతా బాబా మీద భారం పెట్టి రేపటి నుంచి అదే ఈ క్షణం నుంచే ట్రై చేస్తాను మారడానికి. కానీ ఈ 3 రోజుల బట్టిలో ఇల్లు ఇంకా ఇంట్లో బంధాలు అవన్నీ మర్చిపోయి చాలా హ్యాపీగా ఇక్కడ బాబాతో అనుసంధానమై ఉన్నాను. లోపాలు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను. బాబా చెప్పింది, అన్నయ్య చెప్పింది చాలా బాగా నాకు నచ్చే అన్ని పాయింట్లు అవి ధారణ చేస్తాను ఈ క్షణం నుంచి. ఓం శాంతి. ఓం శాంతి. నా పేరు జ్యోతి అండి. నర్సీపట్నం నుండి వచ్చాను. నర్సీపట్నం సెంటర్ నుండి. అన్నయ్య గారిని చూసిన తర్వాత నాకు బుద్ధి వినాయకుడు, సిద్ధి వినాయకుడు రూపం గుర్తొచ్చిందండి. అన్నయ్య గారు చెప్పే విషయాలన్నీ కూడా నాకు మనసును జయించడం ఎలాగా అనే తపన చాలా ఉండేదండి. ఆ మనసును జయించడం గురించి, అభిమన్యుడు ఎలాగైతే పద్మవ్యూహంలోకి వెళ్తాడో దాన్ని ఛేదించడం ఎంత కష్టమో, అలాగే మనసులో వచ్చే వికల్పక మనకు వచ్చే థాట్స్ అన్నీ కూడా మనం ఎలాగా ఈ యోగం ఎలా చేయాలా అనే తపన ఉండేది. దీని గురించి నేను తెలుసుకోవడానికి ఎవరిని అడిగినా నాకు చెప్పరు కదా అనే బాధ, నాకు ఒక తపన ఉండేది. అది పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఏదైనా సాధించాలంటే మనకి దృఢమైన నిశ్చయం ఉండాలి. మనం సాధించలేనిది ఏదీ లేదు. గణేష్ అన్నయ్య గారు ఇన్ని రకాలుగా ముందుకు వచ్చారంటే మనం ఎందుకు చేయలేం? ఏదైనా సాధించగల శక్తి మనలో ఉంది. ఇప్పుడు మనసును నియంత్రించుకొని ఏ సంకల్పాలు రాకుండా నేను అభ్యాసం చేసి మనసుని ఏకాగ్రం చేసి బాబా స్మృతిని పెంచండి, తీవ్రతరం చేయండి అని బాబా మురళిలో కూడా చెప్పారు. దీన్ని పురుషార్థంలో ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. తెల్లవారుజా అమృతవేళ కూడా నేను ఈ స్టేజ్ ఎక్కేటప్పుడు మధ్వానంలో బాబా వచ్చినప్పుడు ఎలాగైతే కళ్ళల్లో ఉండే ఆనంద బాష్పాలు వచ్చాయో అలాగే అదే అనుభూతి కలిగిందండి. చాలా చాలా కోటి కోటి ధన్యవాదాలు. ఓం శాంతి. మొట్టమొదటిగా అన్నయ్య గారికి చాలా 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 థ్యాంక్స్. ఇక్కడ వచ్చి మనకందరికీ ఇంత బాగా చక్కగా అర్థం చేయించినందుకు. అన్నయ్య గారు 3 రోజులు చెప్పిందంతా ముఖ్యంగా ఏంటని నేనైతే అనుకుంటున్నాను, బాబు సమానంగా తయారవ్వడానికి మనం ఏమేమి చెయ్యాలో అది క్లుప్తంగా ఈచ్ పాయింట్ విత్ ఎగ్జాంపుల్ చక్కగా చెప్పారు. నాకు చాలా నచ్చింది, బాగా అర్థమయ్యి. అసలు నాకు బట్టీలకు వచ్చే అవకాశాలు లేవు. నేను చిన్న డ్యూటీ చేస్తున్నాను. మరి ఇంటీరియర్ బట్టి రావాలంటే మాకు సెలవు కావాలి అని గారు. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చెప్పారు. బుద్ధి, మనసు, మనలో శక్తులు, వికారాల గురించి ఈచ్ పాయింట్ చాలా బాగా విత్ ఎగ్జాంపుల్ చెప్పారండి. అర్థమయ్యి ముఖ్యంగా మీ అందరి ముందు నేను బాబాకి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను ఇక్కడ. నాకు ఇంటికి అవకాశం లేదు బాబా దగ్గర రావడానికి, కానీ బాబా దగ్గర బట్టీకి రావాలని సంకల్పం బాగా ఎక్కువ. ఎలా అయినా బట్టి అటెండ్ అవ్వాలని. అయితే మా అన్నగారు అయితే పర్మిషన్ ఇవ్వరు. మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. నాకు గొప్ప చెప్పాడు మా సారు. 3 కూడా వచ్చిన రోజే ఇంకా టకాటక చేశాను. అసలు సినిమా చూడాలనుకున్నాను. సినిమా కాదు, ఏదో రోజు సెల్ వచ్చేస్తుంది చూసేయచ్చు, కానీ బట్టి ఎలా అయినా అటెండ్ అవ్వాలని సినిమాకి వెళ్ళలేదు. తర్వాత రోజు ఇక్కడ బట్టికి వచ్చాను. ఈ అగ్నంపొడి ఎలా ఉంటుందో, సెంటర్ ఎలా ఉంటుందో, నేను ఒక్కదాన్నే మా ఊరు నుంచి వచ్చాను. ఆడవాళ్ళు ఎవరు లేరు. అందరు నాతో ఎలా కలిసిపోతారు అనుకున్నాను. ఆత్మలందరూ నాకు చాలా ప్రేమగా చూసుకున్నారు, అక్కయ్యలు అన్నయ్యలు అందరూ. తర్వాత అన్నీ చాలా బాగున్నాయి. నేను వచ్చిన రోజు నుంచి నేనైతే మధువన్లో ఉన్నానన్న జ్ఞాపకమే నాకు. అగ్నంపూడిలో ఉన్నానని నాకు అస్సలు అనిపించట్లే. మధువన్లోనే ఉన్నాను, మధువన్లోనే పడుకుంటున్నాను, మధువన్లోనే బాబా నాకు జ్ఞానం చెప్తున్నారు, మధువన్లోనే ఆత్మలతో తిరుగుతున్నానని ఆ కిటికీ నుంచి చూస్తేనే ఆహా ఇది అగ్నంపూడిలో ఉన్నానా అని అనిపిస్తుంది అనమాట. కానీ మధువన్లోనే ఉన్నానన్న ఫీలింగ్ నాకు.
చాలా థ్యాంక్స్ బాబాకు. మీ అందరి ముందు బాబాకు చాలా థ్యాంక్స్ చెప్తానని ముఖ్యంగా మీ అందరి ముందు నిలబడ్డాను. అయితే అలా వంగపెట్టి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మీరు చెప్పే జ్ఞానం నాకు వినాలి. నాకేదో చాలా లోటు ఉంది నాలో. నా లోటు మీరే తీర్చాలి. ఎలా తీరుస్తారో నాకు తెలీదు. నేను వెళ్తున్నా అని చెప్పి బయలుదేరి వచ్చేసాను. మా సార్కి మాత్రం నేను పెందుర్తిలో ఉన్నానని, ఇప్పుడు మా చెల్లి దగ్గర ఉన్నానని, కానీ ఇక్కడ ఉన్నానని అతను తెలియదు. తర్వాత ఈవేళ కూడా సెలవే మా స్కూల్కి. అంటే ఇప్పటికి 5 రోజులు సెలవు. ఎప్పుడు ఎంత పెద్ద వర్షాలు పడినా మాకు సెలవు ఉండదు. వర్షంతోనైనా తడుచుకుని వెళ్ళాలి, కానీ సెలవు అయితే ఎప్పుడు ఇవ్వరు. అలాంటిది బాబా 5 రోజులు సెలవు ఇచ్చారు మాకు. రేపు చక్కగా ఆఖరి రోజు బాబాని మళ్ళీ కలుసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను. మాకు సెంటర్ లేదక్క మా ఊర్లోని. మాకు ఒక సెంటర్ ఏర్పడాలని అందరు కొద్దిగా యోగం చేయండి. చిన్న ప్లేస్ బాబా ఇచ్చారు మాకు. చాలా విఘ్నాలతో ఉంది అది. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, పెద్ద రాడ్లు, అలాంటి ప్లేస్ చూపించారు బాబా. భగవంతుని జ్ఞానం లేని వాళ్ళు కూడా తమ జీవితాన్ని పరుల కోసం జీవిస్తున్నప్పుడు భగవంతుని ఆత్మ ఆర్ పరమాత్ముని యొక్క జ్ఞానం ఉండి, సర్వశ్రేష్ఠ జ్ఞానం ఉండి మనం ఎంతగా పరుల కోసం బ్రతుకుతున్నాం. స్వార్థం అంటే అందరి కోసం బ్రతకడం, కేవలం స్వయం కోసం బ్రతకడం కాదు. అందుకని ఎంత సీరియస్గా మీ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారో ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు, అంతే సీరియస్గా విశ్వ కళ్యాణం గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. నేను నా విశ్వ పరివారం కోసం ఏం చేయగలుగుతాను, ఏం చెయ్యాలి, ఏది మీ వద్ద ఉందో దాంతో మీరు చేయొచ్చు. తన్ మన్ ధన్ జన్. స్వయం యొక్క అర్థము శరీరం కాదు, నేను ఆత్మను అని అనుకున్నప్పుడు కేవలం మనం మన కోసం బ్రతకకుండా అందరి కోసం బ్రతుకుతాము. అప్పుడు ఏమవుతుంది అంటే మనం అందరికీ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. శరీరం అని బ్రతికే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమవుతుంది? కావాలి, తీసుకోవాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అని బ్రతుకుతారు. అందుకని వాళ్ళకు ఎవ్వరూ ఇవ్వరు, వాళ్ళకి ఎవ్వరూ ఏమీ ఇవ్వరు. ఎందుకంటే అందరి దగ్గర నుంచి పొందాలనేటువంటి భావన మాత్రమే వాళ్ళకు ఉంటుంది, కానీ ఇవ్వాలి అనేటువంటి భావన ఉండదు. దీనివల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళు ఎందుకు ఇవ్వరు? ఎవరికి? వాళ్ళ దగ్గర ఎటువంటి శక్తి ఉండదు. ఏ విధంగా శక్తి ఉండదు? ఈ శరీరం ఏదైతే ఉందో ఎన్ని తత్వాలతో తయారైంది? కుడి చేయి ముందుకు తీసుకురండి. నిన్న విన్నాం కదా, ఎన్ని తత్వాలతో తయారైంది? గట్టిగా చెప్పాలి. ఏమేంటి? అగ్ని, వాయువు, ఆకాశము, పృథ్వీ, జలం. ఈ 5 తత్వాలతో తయారైంది కదా. ఓం శాంతి. ఈ దేహం, ఓం శాంతి. ఈ దేహం పేరు అయితే ఇంజనీర్ బాయ్ అనకాపల్లి. నేను గత 30 ఇయర్స్గా ఉన్నాను. దగ్గర 30 మిలన్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు మనకి బాప్దాదా మిలనం అనేటువంటిది జరిగింది. ఈ బాప్దాదా మిలనం అనేటువంటిది మనకి మౌంట్ ఆబులోని ఏ రకంగా జరిగిందో ఆ రకంగానే మనం మిలనం చేసుకుంటున్నాం అనేటువంటి అనుభూతిలోనూ అద్భుతంగాను చాలా ఎక్సలెంట్గా ప్రతి ఒక్కరికి కూడా, అంటే మౌంట్ ఆబు వెళ్ళలేనటువంటి వాళ్ళకి కూడా అక్కడ ఏ విధంగా అనుభూతి జరుగుతుంది అనేటువంటిది మనకి ప్రాక్టికల్గా కళ్ళకు కట్టినట్టుగా చేసి చూపించారు. అది చాలా అద్భుతమైనటువంటిది. నేను అంటే చాలా బట్టీలకి వెళ్ళాను, కానీ ఈ విధంగా మిలనం అనేటువంటిది ఎప్పుడూ ఎక్కడ కూడా చూడలేదు. కానీ మౌంట్ ఆబు వెళ్ళలేనటువంటి వాళ్ళకి మాత్రం ఇది చాలా ఎక్సలెంట్ అండి. అట్లనే ఈరోజు చెప్పినటువంటిది ఏంటంటే స్వ అర్థము అనేటువంటిది చెప్పడం జరిగింది. స్వ అర్థము, అందులోని శరీరము ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఇది స్వలోని. అట్లాగే ఈవేళ మూలాధార చక్రాల గురించి చెప్పడం జరిగింది. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, ఆవాహ చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము. ఈ చక్రాలన్నింటినీ మనం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తేనే మనం పైన ఉండేటువంటి ఆ సుప్రీం సోల్ అనేటువంటిది చాలా ఈజీగా మనం చేరుకోగలం. ఆ చక్రాలు అనేటువంటిది ఒక్కొక్క చక్రాన్ని ఎట్లా ఇచ్చుకోవాలి, ఎట్లా మనం బాబాని చేరుకోవాలి అనేటువంటిది కూడా చెప్పారు అన్నయ్య గారు.
అట్లాగే ఈవేళ మనకి ఇంకోటి ఏం చెప్పారంటే మనకి కస్తూరి జింక గురించి చెప్పారు. కస్తూరి జింక అందులోని ఆ స్మెల్ అనేటువంటిది వస్తుంది. ఆ స్మెల్ అనేటువంటిది తనలోనే పెట్టుకుని అది అడవంతా పరిగెడుతుంటుందట. ఈ వాసన ఎక్కడుంది, ఈ వాసన ఎక్కడుంది అనేటువంటిది అలా పరిగెడుతుంటుందట. అంటే దానికి తెలియక. అట్లా ఏంటంటే మనలోనే అన్నీ ఉన్నాయి, మనలో అన్నీ ఉండి మనం అటు ఇటు పరిగెడుతున్నాం. మనం అవన్నీ కూడా తెలుసుకోగలగాలి అనేటువంటిది. ఆత్మలోనే అన్ని గుణాలు, అన్ని దివ్య గుణాలు, అన్ని శక్తులు అన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు అన్నమాట. అన్నయ్య గారు చెప్పిన తర్వాత బాబా గురించి మన గురించి మనమే బతకడం కాకుండా 10 మంది గురించి బతికితే ఎన్నాళ్ళు బట్టి మనము మన పిల్లలు మన అమ్మ తల్లిదండ్రుల గురించి ఆలోచించి యోగంలో పెట్టాం, యోగం చేసాం. కానీ ఇప్పుడు అన్నయ్య గారు చెప్పిన తర్వాత యోగం అంటే ఏటో మన గురించి 10 మందికి చెప్తే 10 మంది మనకు సాయం చేస్తారని, 10 మంది గురించి బతికితే మన గురించి 10 మంది బతుకుతారని ఇప్పుడు అన్నయ్య గారు చెప్పిన తర్వాత తెలిసింది. ఈ బట్టీకి రావడం కూడా నేను రాలేను. మా ఊరు జ్యోతక్కయ్య గారు ఏమైనా బట్టీకి 4-3 బయలుదేరాం, కానీ రాలేకపోయారు వాళ్ళందరూ. నేను ఏమైనా బాబా నేను బట్టీకి రావాలి, నేను ఒక బట్టీకి కూడా రాలేదు, నాకు ఈ అవకాశం ఇవ్వండి బాబా అని చెప్పింది. ఇందాక అన్నయ్య గారు యోగ నిద్ర చేయించారు కదా, ఈ మక్క నేను 10 సంవత్సరాలు బట్టి పడిపోయాను, కానీ ఎవరికి చెప్పుకోలేదు. బాధ ఉండేది. నేను ఫ్యాక్టరీకి వెళ్ళేదాన్ని, పిక్కలు కొడుతుంటే మక్క అంతా సొలిపేసేదాన్ని. కానీ ఇందాక యోగ నిద్రలో అన్నయ్య గారు చెప్పారు కదా, ప్రతి కాళ్ళ నుంచి వరకు తలపై వరకు యోగంలో పెట్టమన్నారు కదా, ఆ యోగ నిద్రలో నా మక్క బాధ పోయింది. బాబా శివబాబా కోరుకోడు ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఈ శరీరం పేరు సీతారాం, శాంతిపురం సెంటర్ నుంచి వచ్చాను. ఈ సప్త చక్రాలు, సప్త నదులు, పిట్టలో ప్రాణం ఉన్నది అన్నట్టుగా ఈ సప్త సముద్రాలు దాటితే మన మనసులో మన శక్తి ఉంటుంది. ఆ మనసుని పట్టుకోవడానికి ఈ సప్త సముద్రాలు దాటాలి. అది కూడా చాలా బాగా మనకి చెప్పారు. ఇంచుమించు అందరికీ అర్థమైంది. నేను చాలా బట్టీలు చూశాను. ఈరోజు మనకి సమృద్ధి వెళ్ళడం క్రియేషన్, దిస్ ఈజ్ ఎ సూపర్ క్రియేషన్. దానిలో చాలా ఎన్నిసార్లు వెళ్ళేమో మనం అన్ని బట్టి మిల్లానికి వెళ్తుంటాం. అయితే మిల్లాన్ అది పెద్ద హాల్, ఎక్కడో కూర్చుంటాం. మనకి ముందు సీట్లో కూర్చోడానికి ఛాన్స్ దొరకదు. ఎక్కడ మనకి ఛాన్స్ వస్తే బ్లతిమాడు కూడా ఒక్కోసారి ముందుకు వెళ్తుంటాం, కానీ ఎక్కడ ఛాన్స్ వచ్చిందని చూస్తుంటాం. కానీ ఈరోజు చూసింది రియల్లీ ఈజ్ ఏ గ్రేట్. ఆ క్రియేషన్ మరి ఎలాగ బట్టీలో పెట్టాలని థాట్ ఎలాగొచ్చిందో తెలియదు, కానీ చాలా సూపర్ అనమాట. సో ఈ విధంగా ఇవి బట్టీని అనుభవం చేశాము. చాలా సంతోషం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గణేష్ అన్నయ్య గారికి, అక్కయ్య గారికి అందరికీ ధన్యవాదాలు. బాబ్ దాదాకి ధన్యవాదాలు. ఈ శరీరం పేరు పద్మజ. అన్నయ్య గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే అన్నయ్య గారు ఇప్పటివరకు అందరూ కూడా అదే చెప్పారు. ఎలా అంటే మనం ఇప్పటివరకు ఆ సప్త చక్రాలని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీగా జయించవచ్చు అనుకుంటున్నాము, కానీ అది అంత ఈజీ కాదు. సప్త సముద్రాలు దాటినంత కష్టము. అది ఏ విధంగా మనం ఈ జ్ఞానాన్ని ఆధారంగా తీసుకొని వెళ్ళాలి అని. సో నెక్స్ట్ ఇంక మన కర్మలు చేసేటప్పుడు కూడా ఏ విధంగా చేయాలి, అక్కడే మనం నియంత్రణ ఉండాలి, కానీ కర్మ ఫలితం వచ్చినప్పుడు కాదు అని. స్వార్థం గురించి ఎలా ఉన్నాము. సో అన్ని విధాలా కూడా మనం ఇప్పుడు క్లాస్ విన్నది ఈ 3 days చాలా బాగా విన్నాం, కానీ ఇక్కడ నుంచి వన్స్ బయటికి వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఆవు తన ఆహారాన్ని తీసుకొని నెమరు వేసుకుంటూ ఉంటుందో తర్వాత దీన్ని మనం కూడా అలా అనాలిసిస్ చేసుకొని దాన్ని మనం గుర్తు చేసుకొని మన ప్రతిరోజు దైనందిన జీవితంలో దాన్ని ఆచరణలోకి తీసుకొస్తే మాత్రమే మనం సాధించగలుగుతాం. అన్నయ్య గారు చెప్పినట్టు మనం మన కోసం ఆలోచిస్తున్నావా, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తున్నావా, జనం కోసమా, విశ్వం కోసం. సో ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది అని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. ఓం శాంతి. బాబా ఇక్కడ నేను గణేష్ అన్నయ్య ద్వారా చాలా మంచి మంచి విషయాలు అయితే తెలుసుకున్నాను. ఫస్ట్ అన్నయ్యని చూసేటప్పుడు అయితే నాకు ఒక 4 years బాబులా, అంటే ఆ ఫేస్ చూసినట్టు ఇంతకుముందు ఏదో బాగా తెలిసిన ఫేస్లా అనిపించింది. ఫస్ట్ చూడగానే ఆ చిన్న బాబే కనిపించినట్టు అనిపించింది. కనీసం నేను ఓం శాంతి కూడా చెప్పలేదు.
తర్వాత బాబా అనిపించి అన్నయ్య ఈ అన్నయ్య అయినా గణేష్ అన్నయ్య అని అనుకున్నమాట. నెక్స్ట్ నేనైతే బాబ్దాదా మిరణానికి ఉదయం అయితే అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్ బాబా దగ్గర ఈరోజు 7 చక్రాల గురించి చెప్పారు. అంటే ఆ 7 చక్రాల గురించి చెప్పారు, తర్వాత దాని నుండి విశేషతలు చెప్పారు, దాని నుండి వచ్చే బలహీనతలు చెప్పారు. మన యొక్క శరీరంలో ఉండి అది ఏ విధంగా మన పని చేస్తాయి, దాని ద్వారా వచ్చే లాభాలు నష్టాలు అన్నీ కూడా పూర్తిగా క్లారిటీగా చెప్పారు. మన జీవితంలో దాన్ని ప్రాక్టికల్లో తీసుకొస్తే మాత్రం చాలా మంచి లాభాలు అయితే పొందుతాము. ఓం శాంతి. ఓం శాంతి. నేను బాబా పరిచయం తెలుసుకున్నాను 2000లోని, కానీ వదిలేశాను కొన్ని కారణాల వల్ల. ఇక్కడికి వచ్చాక బాబాకి దగ్గరగా బాగా వచ్చాను, కానీ నాకే ఎందుకు ఈ వేదన అలా జరుగుతుంది. అదే క్రోధము, కోపము, ఇవి కామము ఇవన్నీ వదలమని అన్నారు. ఏంటనేది నన్ను నేను చెక్ చేసుకున్నాను, అది తెలుసుకున్నాను. దానివల్ల నాకు చాలా సంతోషం అనిపించింది అన్నయ్య చెప్పింది క్లాసు. మురళీనగర్లో ఒక బట్టి చేశాను, ఈ బట్టీలో ఇంకా పరివర్తన అయ్యింది నాకు. దానివల్ల ఇంతమంది బయట పరివారం చేసే బదులు బాబా సేవలో నిమజ్జనం అయితే నాకు ఎంతో జీవితంలో ఆనందం ఉంటుందని నాకు అవగాహన అయింది. థ్యాంక్ యూ బాబా. ఆత్మజ్ఞానం దొరికినా కూడా మళ్ళీ మళ్ళీ మరిచిపోతూ తనను తాను ఏమనుకుంటున్నారు? శరీరం అనుకున్నప్పుడు ఆ శరీరంలో శక్తి ఉండదు కదా. శక్తి లేని వాళ్ళు వేరే వాళ్ళకి ఎలా శక్తినివ్వగలుగుతారు? అందుకని బాబా అంటాడు, మళ్ళీ మళ్ళీ నేను ఆత్మను అనేటువంటి అభ్యాసం చేయమని చెప్తాడు. నిన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పాను? నికోలా టెస్లా సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో అతను ఏమంటాడు అంటే, ఏ వస్తువులైతే సూక్ష్మంగా ఉంటాయి, అంటే చాలా చిన్నగా ఉంటాయి, అవి చాలా శక్తివంతంగా ఉంటాయి. సూక్ష్మం అంటే కంటికి కనిపించనివి. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది, అది మనకి కంటికి కనిపిస్తుందా? కనిపించదు. కానీ ప్లగ్లో వేలు పెట్టి చూడండి, దాని శక్తి మీకు అనుభవం అవుతుందా లేదా? కనిపించని దానిలో ఎంత శక్తి ఉంటుంది, ఆ ప్రాణవాయువులో అంత శక్తి ఉంది. కనిపించని వస్తువులు చాలా శక్తివంతంగా ఉంటాయి, సూక్ష్మమైనటువంటి శక్తులు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఎప్పుడైతే మనము స్థూల శరీరం అనుకుంటున్నామో అప్పుడు మనలో ఎటువంటి శక్తి ఉండదు. అత్యంత సూక్ష్మమైన నేను ఆత్మను అనేటువంటి అభ్యాసం మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరు చాలా శక్తివంతంగా తయారవుతారు. ఓం శాంతి. బాబా ఈ శరీరానికి పెట్టిన పేరు శ్రీనివాసు. సో ముఖ్యంగా ఈ బట్టీకి రావడానికి ఎంతో రాసిపెట్టి ఉండాలి. ఇంతకుముందు కూడా అన్నవరంలో నేను ఒక బట్టి అటెండ్ అయ్యాను, సంపూర్ణ పరివర్తన బట్టి. సో అక్కడ 3 రోజులు బట్టి అయితే ఒకరోజు అటెండ్ అవ్వగలిగాను డ్యూటీ రీత్యా. సో ఇక్కడ నేను సంకల్పం చేసుకున్నాను, 3 రోజులు ఇంకా వేరే ధ్యాస ఏం వద్దు, కంపల్సరీ ఇక్కడ ఉండాలి, మనసా వాచా కర్మన ఇక్కడే ఉండాలి, బాబా ఏం నేర్పిస్తారో అది నేర్చుకోవాలి అనేది. సో ఈరోజు మనకి బాబా గణేష్ అన్నయ్య ద్వారా చెప్పించింది ముఖ్యంగా యోగము, జ్ఞానము, యోగము, ధారణ, సేవ. ఇందులో ఈ మూడిట్లో అన్నయ్య గారు చాలా కూలంకుషంగా అర్థం చేయించి మనకు చెప్పారు. ముఖ్యంగా బాబా జ్ఞానం ఇస్తున్నారు, మనం యోగం చేయాలి, ఆ జ్ఞానాన్ని ధారణ చేయాలి. ధారణ అంటే మన ప్రాక్టీస్లోకి, మన నిజ జీవితంలోకి దాన్ని తీసుకురాగలగాలి. అప్పుడే ఆ రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. అది నాకు అర్థమైంది. సో నేను వచ్చి ఈ జ్ఞానంలోకి వచ్చి ఒక 4-5 సంవత్సరాలు అయింది. రామకోటి అన్నయ్య ద్వారా నాకు ఈ పరిచయం ఏర్పడింది. నేను వసుదా ప్లాంట్లో చేసేటప్పుడు అప్పుడు అన్నయ్య చెప్పేవారు, అంతా బాబా చూసుకునేవారు. చూసుకుంటారంటే నేను నమ్మేవాడిని కాదు.
అంటే ఎక్కడో ఉండేది, కాకపోతే ఆధ్యాత్మికంగా కొన్ని పుస్తకాలు చదవడం, రమణ మహర్షి గురించి కానివ్వండి, నువ్వేంటో తెలుసుకోమని ఆయన చెప్పడం, సో ఇవన్నీ కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యాయి. ఈ కనెక్ట్ అవ్వడం అనేది కరెక్ట్గా ఒక రైట్ ప్లేస్కి వచ్చి పడ్డామని అనిపించింది. అలా వేరే ట్యూన్ ఆర్ట్ మెడిటేషన్ అని మా వసదాలో ట్యూన్ ఆర్ట్ మెడిటేషన్ ఫాలో అవుతారు, ప్రాణిక్ హీలింగ్ ఇవన్నీ చేస్తారు. సో ఎక్కడ ఏ సత్సంగంలో ఉన్నా కూడా అక్కడ ఏం జరుగుతుందంటే మనకు ఒక గురువు ఉంటారు, ఆ గురువు ద్వారానే మనం భగవంతుని చేరుకోవాలి. సో ఇక్కడ మనకి గురువు అనేవారు ఎవరు లేరు, డైరెక్ట్గా సద్గురువే, పరమాత్మే. ఈ ఒక్క విషయం మనకి ఇక్కడ నచ్చింది, నాకు నచ్చింది. సో ముఖ్యంగా ఈ బట్టీలో ఈరోజు మిలనం అనేది ఒక అద్భుతం. ఒక 5000 సంవత్సరాల క్రితం నేను కూడా ఇలా, నాకు ఆ థాట్ ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ 5000 సంవత్సరాల క్రితం కూడా ఇలా బాబా దగ్గర నేను దృష్టి తీసుకున్నానేమో అనిపించి ఆ కళ్ళెంబట నిజంగా ఆనంద బాష్పాలు అయితే వచ్చాయి. అనుభవం అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది, బాబా చేయించారు. సో ఈ ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ అన్నయ్య గారు చెప్పినట్టుగా లేదా బాబా చెప్పినట్టుగా మనమంతా కూడా ఎదుటి వ్యక్తి మారాలి అని చూస్తాం. ఎదుటి వ్యక్తి కాదు మారాల్సింది, మనం మారాలి. మనం ఎప్పుడు ఫింగర్ చూపించినప్పుడు ఒకరినే వాళ్ళు చూపిస్తాం, 3 ఫింగర్లు 4 ఫింగర్లు మనల్నే చూపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనలో పరివర్తన రాకుండా మనం ఏమీ సాధించలేము. సో మనల్ని మనం మార్చుకోవాలి. ఆ మార్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను, చాలా నెగిటివ్గా ఉండేవాడిని. సో మెనీ పాజిటివ్ యాటిట్యూడ్ బుక్స్ చదివాను, యూ కెన్ విన్, హౌ టు ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అని. కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను నన్ను నేను పరివర్తన చేసుకోవడానికి, ఏది జీవితంలో సక్సెస్ అవ్వడం కోసం అని ఒక గోల్ పెట్టుకుని వర్క్ చేశాను. ఇందాక అన్నయ్య గారు చెప్పినట్టు లా ఆఫ్ అట్రాక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా జీవితంలో ఒక స్థాయి పెట్టుకుని గోల్ పెట్టుకొని చాలా వర్క్ చేసాము, చాలా కష్టపడ్డాం. కానీ ఎంత చేసినా సంతృప్తి అనేది లేదు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా చాలు మనము ఓకే ఇక్కడితో మనం ఆపేద్దాం, మన జీవితం ఎంతకాలం పరిగెత్తుతాం, 30 సంవత్సరాలు పరిగెత్తాను, పరిగెత్తి అలసిపోయాం, కానీ మనశ్శాంతి లేదు. సో ఫైనల్గా మనకి ఈ ఆధ్యాత్మికంలోకి మనకి వెళ్ళాలి, మనం ఏదో సాధించాలి. పరమాత్మ ఈ జన్మని ఇచ్చాడు, ఎప్పటి నుంచో ఉండేది, మరి ఎక్కడ ఏ మూలాల్లో ఉంది. ఈ జన్మని ఇచ్చాడు, ఈ జన్మ ఎందుకోసమేనా, దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది ఎప్పుడు ఆలోచించేవాళ్ళం. సో బాబా ఇప్పుడు నన్ను రైట్ ప్లేస్లో పెట్టారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బాబా. సోమేశ్వర్ అక్కయ్య గారికి, అలాగే గణేష్ అన్నయ్య గారికి, బాబాకి నా శతకోటి వందనాలు, అలాగే పరివారం అందరికీ కూడా థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. ఓం శాంతి. ఓం శాంతి. ముందుగా ఇక్కడ వరకు తీసుకొచ్చిన శ్యామల అక్కయ్యకు నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందువల్ల అంటే నేను ఇక్కడ రాకముందు ఎన్నో ప్రశ్నలు నాలో ఉత్పన్నమయ్యాయి, కానీ ఇక్కడికి రావాలని అక్కయ్య సంకల్పం చేశారు. అదే సంకల్పంతో నేను కూడా అనుకున్నాను, బాబా తీసుకువచ్చారు. ముందుగా నేను చెప్పేది ఏంటంటే మన స్థితి గురించి అన్నయ్య చక్కగా వివరించారు. మనం ఏ స్థితిలో ఉన్నామో అలాగని మనం ఏ బాహ్య ప్రపంచం మీద మన బుద్ధి ఎంతవరకు ఉందన్నది అన్నయ్య చక్కగా వివరించారు. కాబట్టి మన బుద్ధిని ఎలా వికసింప చేసుకోవాలి అన్న దాని మీద మనకు అన్నయ్య మంచిగా లెసన్ చెప్పారు. కాబట్టి ప్రతిరోజు మన స్థితే మన గతి అంటారు. కాబట్టి మన స్థితి ఎలాగుందో మనం తెలుసుకున్నాం కాబట్టి మనం తయారు చేసుకోవాల్సి ఉంది. కాబట్టి అన్ని ఈ 3 రోజుల బట్టిలో ఎన్నో అద్భుత విషయాలు, ఇది ఎక్కడ ఎవరు చెప్పలేనిది, ఎక్కడ గూగుల్ సెర్చ్ చేసినా ఎక్కడ ఎవరిని అడిగినా చెప్పలేని విషయాలు అన్నీ మనకి తెలియజేశారు. ఈ బాహ్య ప్రపంచము, అంతర్లీన ప్రపంచం గురించి ఉన్నాం. మనమందరం కూడా బాహ్య ప్రపంచంలో తేలియాడుతున్నాం ఎక్కువ. ఈ అంతర్లీన ప్రపంచం గురించి మనం ఎక్కువగా సాధన చేయాలి. సాధన చేయాలంటే నిరంతరం బాబా స్మృతిలో ఉండాలి. బట్టి అంటే గంటల తరబడి బాబాతో యోగంతో ఉండాలని అనుకుంటాం, కానీ అన్నయ్య 1 నిమిషము 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అలాగని మన మనసును తేలిక చేసి బాబా మీద మన బుద్ధితో బాబాను లగ్నం చేయడం కూడా మనకి ఎంతో చక్కగా వివరించారు. కాబట్టి అన్నయ్య ఈ 3 రోజుల యొక్క ఏదైతే చెప్పారో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా మనం రేపు నుంచి బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి ఎంతో ఉత్సాహంతో మనం తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి. ఈ ఆత్మ పేరు సరస్వతి.
సరస్వతి అక్క, ఈ ఆత్మ 12 సంవత్సరాలు దాటింది. ఈ జ్ఞానంలోకి వచ్చి ఈ అగనంపూడిలోనే పుట్టింది. ఈ అగనంపూడి సెంటర్ పునాది నుండి ఈ సేవలో, ఈ అగనంపూడి పునాది నుండి సేవలో, ప్రతి సేవలోని ప్రతి ప్రోగ్రాంలోని అటెండ్ అవ్వాను. కానీ ప్రతి ప్రోగ్రాంలోని సేవలోనే ఉన్నాను. ఎక్కువ సమయం క్లాసులు తక్కువగా విన్నాను. నా మనసులో ఒకటి ఉండేది ఎప్పుడూని, ఏంటి ఎక్కువగా సేవలో ఉన్నాను, ఏదైనా సేవలో ఎక్కువ పరీక్షలు వస్తాయి, అది చూసుకుని బాధపడేదాన్ని. ఈసారి తప్పనిసరిగా కంపల్సరీ క్లాస్కి అటెండ్ అవ్వాలి, సేవలోకి వెళ్ళకూడదు, చూద్దాం ఈసారి ఏ పరీక్షలు రాకుండా ఉంటాయి అని. కానీ బాబా చెప్పాడు, అప్పుడు ఏం జరుగుతుందో దాని లోపల నుండి ఆలోచించమని చెప్పారు. ఇప్పుడు నాకు అనిపించింది పరీక్షలు అనేవి బయట నుండి వచ్చేదాన్ని మీరు గమనించగలుగుతారు, లోపల నుండి వచ్చేదాన్ని ఎలా గమనించుకోవాలి అనేది అన్నయ్య ద్వారాగా మనకి చెప్పారు. ఏంటంటే మన బుద్ధితో ఆలోచించి బుద్ధిని నిర్ణయించి మనసుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి సమస్య అయినా మనం సాధించగలమని, ఏది కూడా మనం లోపలికి తీసుకోకూడదు అనేది మన అన్నయ్య ద్వారాగా మనం తెలుసుకున్నాము. ఇక పైన నేను బాబా సేవలోనే ఉంటాను. ఓం శాంతి. మాది తుని, మా బాబా బ్రహ్మ బాబా శివ బాబా నేనే ఉంటున్నాను. నా బాబా దొరికిన కాడి నుంచి నా ఆరోగ్యం బాగుంది, నాకు ఇల్లు ఇచ్చారు, అన్నీ బాగా ఉన్నాయి. ఈ బాబాతో ఉన్న కాడి నుంచి ఉత్సాహంగా ఉల్లాసంగా మా సోమక్కయ్య గారు బట్టీకి కూడా మా కబుర్లు చెప్పారు. మేము సంతోషంగా బాబా మాటలన్నీ మాకు వివరంగా మీరు మాకు చెప్పారు. చెప్పాకే బుర్ర కంటుకున్నది, అన్నీ తెలిసేయి. మళ్ళీ మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. ఇంకో 4 రోజులు ఉంటే బాగుండు అన్నయ్య అనిపిస్తుంది. ఓం శాంతి. ఈ రథం పేరు కుమారి. ఇవాళ అదే మిలనం జరిపించారు, కానీ ఆ మిలనం మధువనంలో చూసినట్టుగానే ఉంది. అన్నయ్య గారు ఈ 3 రోజులు బట్టి చేయించారు. ఆటలు పాటలు అన్నీ కూడా చాలా బాగా చేయించారు. మళ్ళీ 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 బట్టికి చాలా రావాలని ఉంది. అన్నయ్య గారికి సోమక్కయ్య గారికి కోటి 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 ధన్యవాదాలు. ఓం శాంతి. ఈ శరీరం పేరు బీకే నాగేశ్వరి. నేను బాబా దగ్గరికి వచ్చి 7 ఇయర్స్ అయింది. అయితే ఫస్ట్ 3 ఇయర్స్ కూడా నన్ను ఎవరు ఆపలేరు, ఇంకా బాబా దగ్గరికి వస్తే అన్నట్టుగా నేను చాలా ఫోర్స్గా వెళ్ళాను. ఇది ఏ రకంగా మాయ విన్నారో మన నాకైతే తెలీదు. 3 ఇయర్స్ కంటిన్యూస్గా అన్నిటికీ బట్టీలకి వెళ్ళాను, మౌంట్ అబూ వెళ్ళిపోయాను, అన్నిటికీ వెళ్ళిపోయాను. అంతే ఇంక 4th ఇయర్ నుంచి అన్నీ కట్ అయిపోయాయి. బట్టీ లేదు, క్లాస్ లేదు, దగ్గర ఇంటి పక్కన ఉన్న సెంటర్ మాది, అక్కడికి కూడా వెళ్ళలేదు. అంటే అర్థమైంది మాయ అనేది కనిపించదు, మనం ఉత్సాహంగా ఉంటే అది ఎలాగైనా కనిపించేస్తుంది అనేసి నాకు అర్థమైంది బాగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు గణేష్ అన్నయ్య గారు అనేసి మీరు చెప్తుంటే నేను రీక్యాప్ చేసుకుంటున్నాను. కానీ నాకు బాగా కనిపించారు. ఏ రకంగా అంటారా, ఒక తండ్రిలాగా ఆటలాడించారు, ఒక టీచర్లాగా శిక్షణ ఇచ్చారు, ఒక సద్గురువులాగా ప్రతిదానికి దారిని చూపించారు. ఆ ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్తో చెప్పాను అన్నయ్య గారు చెప్పిన ప్రతి క్లాస్ కూడా. సో ఏంటంటే ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి చేయించారు, భుజాల మీద చెయ్యి వేయండి, ఒకరినొకరిని గట్టిగా ప్రెస్ చేయండి అని. అక్కడ ఎవరికాళ్ళు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటే అర్థమైపోద్ది ఎవరు ఎంతవరకు దేహాభిమానంలో ఉన్నారు అనేది. అలాగే ఆటలాడించారు, అప్పుడు నిజంగా చిన్నపిల్లలాగా తండ్రి ఆడించినట్టుగా అవన్నీ నేను చూసుకుంటే నాకు బాప్దాదే అనుభవం అయ్యారు. అలాగే ఇటువంటి అకామిడేషన్ ఇచ్చినందుకు సోమేశ్వరకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు చెప్పాలి. ఇక్కడికి దగ్గరలో ఉండకపోతే ఇక్కడికి కూడా రానేమో అనేసి అనిపించింది నాకు. ఈ రకంగా నేను రావడానికి కూడా కారణం ఏంటంటే, ఒకటి మన విజయవాడలో బట్టి అయినప్పుడు క్లాస్కి వచ్చారు బాబు. తను చెప్పారు, నువ్వు కాన్సన్ట్రేషన్ అంతా క్లాస్లో పెట్టు, అస్సలు మా మీద పెట్టద్దని. అది ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. తను ఎక్స్పీరియన్స్ అయ్యాడు బాబు. సో నేను కూడా నాకు కాన్సన్ట్రేషన్ పెట్టమని చెప్పారు, అటువైపు చూడొద్దని చెప్పారు. ఈ రకంగా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒక సద్గురువులాగా ప్రతిదీ కూడా బాబా ఎలాగైతే అందరూ వేళ చక్కెరలు కొట్టి ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు చూస్తారు అన్నట్టు, అన్నయ్య గారు కూడా ప్రతి ఒక్కరి మనస్తత్వం పూసుకొచ్చినట్టుగా చెప్పేశారు. ఏంటంటే క్లాస్కి వెళ్తున్నారు, మురళి వింటున్నారు,
కనీసం ఓం శాంతి చెప్పట్లేదు, ఒకరినొకరు పలకరించుకోవట్లేదు, అలా వచ్చేస్తున్నారు అంతే. అది ఆత్మిక సంబంధం అండి. 84 జన్మల వరకు ఉండవలసింది, ఈ ఒక్క జన్మది కాదు. ఇక్కడే మీరు కలిసికట్టుగా ఉండకపోతే తర్వాత మీరు ఏముంటారు? ఇటువంటివన్నీ కూడా నాకు చాలా ఓపెన్ అయ్యింది, మైండ్ ఓపెన్ అయింది. అలాగా యాక్చువల్గా అయితే నేను రావడానికి అసలు నేను అంగీకరించలేదు, ఇప్పుడు వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఓం శాంతి. అలాగే క్రోధం గురించి చెప్పారు. ఓం శాంతి. ఓం శాంతి. నా పేరు లక్ష్మి, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, విమలక్కయ్య సెంటర్. ఈ బట్టీలో అన్నయ్య గారితో బాబ్దాదా చాలా చాలా సూక్ష్మమైన విషయాలను వివరించారు. ఫస్ట్ ఆత్మ, పరమాత్మ, మాయ, ఈ మూడింటిని గురించి కూడా అన్నయ్య గారు వివరించారు. ఆత్మ పరమాత్మతో పాటు మాయ గురించి కూడా తెలుసుకున్నట్లయితే బాబాతో మనం సంబంధాన్ని జోడించినప్పుడు ఏ విధంగా మాయ వస్తుంది అనేది మనకు అర్థమయ్యి వెంటనే మరలా మనం బాబా వైపు మన బుద్ధి యోగాన్ని జోడించగలుగుతాం. అన్నయ్య గారు చెప్పేటువంటి ఈ బట్టీలో నాకు బాబ్దాదా మిలనం అంటే చాలా చాలా ఇష్టం. నాకు ఉదయం అయితే బాబ్దాదా వచ్చారు అంటే ఇంత ఫీలింగ్ నాకు ఎప్పుడు కూడా రాలేదన్నమాట. సెంటర్లో మనం భోగి పెడతాము, బాబా వచ్చారు, దృష్టి తీసుకుంటాము, ఆ ఫీలింగ్. అయితే ఈరోజైతే ఫీలింగ్ అనేది బాబా వచ్చేసారు, వచ్చేసి అందరికీ కూడా యోగశక్తిని ఇస్తున్నారు. నా వరకు నాకు చాలా చాలా యోగశక్తిని ఇచ్చారు, చాలా శక్తిని నింపారు. థ్యాంక్ యూ అన్నయ్య గారికి, సోమేశ్వర్ అక్కయ్య గారికి, బాబు దాదాకి ధన్యవాదాలు. ఓం శాంతి. ముందుగా బాబాకి కోటి కోటి ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి అన్నయ్య గారికి, అక్కయ్య గారికి, సభకు అందరికి కూడా కోటి కోటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సభ 3 విషయాలు అంటే ఈ బట్టి మేము వంశాంతరకు వచ్చిందిగా 29 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి బట్టి నేను ఒక్కటి కూడా ఎన్నో బట్టీల్లో సేవ చేశాను, విన్నాను, రాశాను, పాడాను. ఇది నెంబర్ 1 సక్సెస్, 100కి 100 పాళ్ళు. ఇందులో 3 అంశాలు. అందరినీ ప్రత్యక్షం చేయడం నెంబర్ 1. ఎందుకంటే టీచరు పాఠం బోధిస్తాడు, పిల్లలకి ఎక్కిందా, ప్రశ్న సమాధానం రాయగలరా లేదా అంటే అలాగా అడిగి తెలుసుకొని ప్రత్యక్షం చేయాలి. ఇది ఇక్కడే జరిగింది, చాలా దగ్గర జరగడం లేదు. ఎందుకంటే నా స్వయ అనుభవం ఏమైందంటే, నాకు ఏమనుమైందంటే అందరూ కూడా వాళ్ళతో సమానంగా స్వేచ్ఛ ఇచ్చారు. ఇది నెంబర్ 1. అంటే టీచర్ చెప్పిన విద్యని మళ్ళీ ఎలా తలకెక్కిందనేది నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే ఐక్యత. మందరగిరి పత్రం లేవాలంటే అందరు చీటికి లేని అవసరం. అలా అన్నయ్య గారు చెప్పారు, అందరూ కూడా ఐక్యత కావాలి. ఇక్కడ ఐక్యత మనం అందరం చేకూర్చుకోవాలి. ఇక లాస్ట్ అంశం ఆత్మ పరివర్తన. అంతా కలుపుకుంటే ఆత్మ పరివర్తన ఎలాగంటే కర్మల గుహ్యగతి. ఇక్కడ బాగా అన్నయ్య గారు బాబా ద్వారా అండర్లైన్ చేసిందంతా కూడా మనస, వాచ, కర్మ, తన్మన్. ఇవి నెంబర్ 1. ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సింది. ఇక్కడ అదర్తి ఏంటంటే మనము మాటలతో కాదు, చేతల. ఈ ఆత్మ చరిత్ర చెప్తే ఈ రోజంతా తరగనిది, కానీ అది కాదు, సారం తీసుకోవాలి. మనం ఏదైతే తనువు మనసు ఆలోచిస్తాము, మాట్లాడతాము, క్రియ చేస్తాము, తన్మందం జన్ ఇది పరివర్తన చేసినప్పుడు తప్పకుండా కలియుగ పర్వతం పోయి స్వర్గాన్ని మనము ఊంపైకి తేగలము. అచ్చా, ఓం శాంతి. అందరికీ మరొకసారి కోటి కోటి ధన్యవాదాలు. అప్పుడు బాబా
ఇప్పటి వరకు ఈరోజు తెలుసుకున్న పాయింట్ ఏంటంటే, మీ లౌకికంలోని మీ శారీరకంగా ఈ ఒక్క జన్మ కోసం మీరు తహతహలాడుతున్న ఈ కన్న పిల్లల గురించి మీరు ఎంతైతే ఆశపడుతున్నారో అలాగే ఆత్మీక భావంతో ప్రతి ఒక్క ఆత్మని కూడా సోదరీ భావంతో మీరు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి, ఆదరించాలి, ద్వేషించకూడదు. వీళ్ళు ఒక్క జన్మకే మీకు బంధం. మళ్ళీ శరీరాన్ని విడిచిపెడితే ఏ జన్మలోకి వెళ్ళిపోతారో, వాళ్ళు ఏ కోణంలోకి వెళ్ళిపోతారో కూడా తెలియదు. అందువల్ల మీరు ఈ జన్మలో ఉంటూ కూడా ప్రతి ఒక్క ఆత్మని కూడా మీరు భావంతో చూడకండి, ఆత్మీక భావంతో చూసి ఆత్మగా చూసి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించడానికి చూడండి. మన కోసం మనం బతకకుండా ప్రతి ఒక్కరి కోసం మనం బతుకుతున్నాం అన్నది తెలుసుకోండి పిల్లలు అని చెప్పారు. అన్నయ్య రూపంలో బాబా గారు వచ్చి చెప్పారు. అది ఇప్పుడు కోపం అన్నది కూడా ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. అప్పటికే ప్రేమ చూపిస్తాం, అప్పటికే సంతోషిస్తాం, అందరూ కూడా మనలాంటి ఆత్మలే కదా అని అనుకుంటాం. కానీ అన్నయ్య గారు అన్నట్టు మన కంట్రోల్, మన పవర్ మన చేతిలో లేకపోవడం వల్ల కోపం వస్తుంది. ఇప్పుడు అన్నయ్య గారు చెప్పినట్టయితే ప్రతి ఒక్క ఆత్మని కూడా ప్రేమగా చూడాలి. కోపం పడ్డ వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి ఏమీ తెలియదు, మనకు తెలిసి కూడా మనం వాళ్ళతో ప్రవర్తించకూడదు అన్న మౌనంగా ఉంటే వాళ్ళకే తెలుస్తుంది. అందువల్ల మనం తెలుసుకున్న నీతి చాలా తెలుసుకున్నాం ఇక్కడికి వచ్చి. అంటే ఓం శాంతి అంటే ఇలా ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం, మనం తెలుసుకున్నది 10 మందికి చెప్పేయడం అన్నది కాకుండా ఇంకా బాగా మనం చాలా మారాలి. ఇంకా మారాము, ఇంకా చాలా మార్చాలి. ఆ పరమాత్ముడి చింతలో ఉంటూ మనం ఏం చెప్పాలంటే, నేను ఒకటే స్మృతి చేస్తాను ప్రతిరోజు కూడా. భగవంతుని నేను దండం పెడతానంటే ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా తండ్రి జతలోనే. తండ్రి నాకేమీ తెలియదు, ఒక నిమిత్త మాత్రాలు మాత్రమే. పైనుంచి నన్ను మీరు ఎలా పంపించారో ఒక పాత్రను పోషించడానికి వచ్చాను తండ్రి. నేను ప్రతి ఒక్క ఆత్మతోటి కూడా ప్రేమగా మృదువుగా ఉండాలి. నాలో కోపద్వేషాలను తొలగించి తండ్రి, మీ ఆత్మిక చింతలో ఉంటూ మీ ఆత్మిక స్థితితో మీ చేతుల్ని నా తలపై పెట్టి ఆశీర్వదించండి తండ్రి. ప్రతి నిమిషం మీ స్మృతి, మీ దానంలో నన్ను నిమగ్నం చేయి తండ్రి. నాకు అంతకన్నా నాకు ఏ భాగ్యం లేదు. ప్రతి ఒక్కరితోటి ప్రేమాభిమానంగా తయారు చేయి తండ్రి. నేను ఒక ఆత్మను, నా తండ్రి ద్వారా నేను వచ్చాను, పాత్రను అభినయిస్తున్నాను. మీరు ఎప్పుడు రమ్మంటే నేను అప్పుడు రెడీగా యాక్టివ్గా ఉన్నాను తండ్రి. ఇది ఏది నాది కాదు, ఈ బంధంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ నా వారు కాదు. నేను ఒక ప్రేమాభిమానంతో నేను ఇక్కడ పాత్రను పోషించడానికి వచ్చాను. నా ప్రయాణం ఎప్పటి వరకో తెలియదు, ఎప్పుడు నన్ను తీసుకువెళ్తారో కూడా నాకు తెలియదు తండ్రి. ఈ నిమిషం నాది కాదు అన్నట్టే నేను ప్రవర్తిస్తున్నాను అంతే. ఓం శాంతి. ఓం శాంతి. ఉదయం అయితే భోగి పెట్టినప్పుడు అందరూ కూడా దాదీలందరూ కూడా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు నాకు మధువానంలో ఉన్నట్టే అనుభవం అయింది. మన పరివారం అందరం కూడా మధువానంలో కూర్చొని బాబ్దాదాలందరి నుంచి కూడా నేను దృష్టిని తీసుకున్నాను. బాబా నా తలపై వరదానాస్తం వేసినట్టుగా నాకు అనుభవం అయింది. చాలా బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మనలో ఉన్న ఆత్మలో పెట్టిన తుప్పు అంతా వదలగొట్టేలాగా ఈ గణేష్ అన్ని గారికి కూడా కోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, అలాగే శ్యామలాకి గారికి, సోమేశ్వరకి గారికి, వేణకి గారికి, మరి సత్యకి గారికి, ఆ బోనకి గారికి అందరికీ కూడా కోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన పరివారాన్ని అందరినీ కూడా కలిపినందుకు చాలా థ్యాంక్స్ బాబా. ఓం శాంతి. కోసం బ్రతకడమే కాదు, అందరి కోసం బ్రతకడం. మనం మన కోసమే బ్రతకడం కాదు, అందరి కోసం బ్రతకడం అని చెప్పారు అన్నయ్య. అప్పుడు మనం అందరికీ ఇవ్వటం మొదలు పెడతాం అలా అనుకుంటే. నెక్స్ట్ ఏంటంటే, మనసు నిండుగా ఉంటే అవి వాళ్ళ జీవితంలో అన్నీ నిండుగా ఉంటాయని చెప్పారు. అలాగే మనం ప్రతి ఒక్కరికి ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు ఏదైనా మురళి ఏదో చెప్తాం. ఇప్పుడు క్లాస్కి వస్తున్నారు కదా అక్కీలందరూ కూడా, ఆ రోజు ఏదైనా మురళి చెప్తుంటాం. అక్కడ వరకు బాగానే వింటున్నారు. జస్ట్ వన్స్ బయటకు వచ్చేసరికి ఏమవుతుందంటే, అక్కీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమో నన్ను ఏదో చెప్పారు అంటున్నారు తప్ప ఒక్క పాయింట్ కూడా మైండ్లో పెట్టుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే, అక్కడ ఉన్నంత వరకు బాగానే ఉంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత సరే వీళ్ళు ఏదైనా తెలుసుకున్నారు కదా, ఈరోజు క్లాస్ చెప్పారు కదా, ఏదైనా శాంతియుతంగా ఉంటారు కదా అని చెప్పేసి అంటే మళ్ళీ వెంటనే మర్చిపోతున్నారనమాట. మర్చిపోయి ఏంటంటే
మళ్ళీ ఇప్పుడు చెప్పారు కదా కోపం గురించి క్రోధం గురించి అది అస్సలు ఇంకా ఇక్కడ ఉన్నంత వరకు, ఇక్కడ ఈ 4 గోడల ఉన్నంత వరకే అది మనకు పాటిస్తున్నారు. బయటకు వచ్చేసరికి మనం బాబా పిల్లలం కదా, మనం ఓం శాంతికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి కొంచెం కూడా అది వాళ్ళు పాటించడం లేదనమాట. ఇప్పుడు మనం విన్నదంతా పక్క వాళ్ళకి ఎంత శాంతియుతంగా అయితే ఉంటామో బయటకు కూడా వెళ్ళిన తర్వాత అదే విధంగా ఉంటే మనల్ని చూసి ఒకరోజు అంటే ఎదుటి వాళ్ళని ఇప్పుడు ఏదైనా అంటే వాళ్ళు ఒకరోజు కోపడినప్పుడు మనం ఏం చేస్తామంటే అది శాంతియుతంగా మనం ఉన్నాం అనుకో, రెండో రోజు కూడా వాళ్ళు అదే అంటే ఆ రోజు కూడా మనం శాంతంగా ఉంటే మూడో రోజు వాళ్ళు ఏం చేస్తారు, ఈవిడ ఎన్నిసార్లు చెప్పినా శాంతియుతంగా ఉంటుంది అంటే బాబా చెప్పినట్లుగా ఇతను శివుడు శాంతియుతంగా ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి పరమార్థం బాబా గురించి చెప్తున్నప్పుడు. అలాగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసి మనం మారడం కాదు, మనల్ని చూసి వాళ్ళు మారాలన్నమాట. అలాగా ప్రతిదీ కూడా అలా మనం ఏంటంటే మనల్ని చూసి 10 మంది మారిపోవాలి. మొత్తం అంతా ఈరోజు బాబా అదే చెప్పారు. ఓం శాంతి. శాంతి. ఓం శాంతి. ఉంది లేదు, నీది నాది. వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు, నేను వికచ్చలో ఉన్నాను అని ఆత్మ ఎందుకు రావాలి? పరమాత్ముడి బిడ్డలం అయ్యాం కదా, పరమాత్మని నమ్మాం కదా. నమ్మేటప్పుడు చేసి మనది కాదు, మన అయినేస శరీరమే మనది కాదు. మన కట్టుకున్న బట్టే మనం సరిగిపోతే పార్చేస్తున్నాం. మన పరమాత్ముడే ఒకడే. అందుగురించి ఎదుటిన్నా వాళ్ళు ఉంది లేదు ఉంది ఎవరికి శాశ్వతము. మన వెనకతలు రాలేదు దానికి మనం ఎందుకు పట్టుకొని ఊగులాడాలి దాన్ని? అంతా సర్వం నాది, పరమాత్మ ఇచ్చాడు. ఇది స్టాండర్డ్, మా మనసే స్టాండర్డ్. నాకు ఏది లేదు, ఎవడూ లేడు. అమ్మ పరమాత్మ నక్షత్రం ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పరంధానం వెళ్తుంది అని చెప్పాడు. పరంధానం నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడి నుంచి వెళ్తుంది ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చి ఏం జ్ఞానం చేసుకున్నాడు, ఏం పట్టుకెళ్తున్నాడు, ఏం పట్టుకొస్తున్నాడు, ఏం పట్టుకెళ్ళలేదు, ఏం పట్టరాలేదు. ఇక్కడ ఇది గానం, ఇది మన తీరి, మన పరిస్థితి, మన బతుకు మనకి ఇంతే అని చెప్పాడు. ఓం శాంతి. ఈరోజు 7 చక్రాల గురించి అన్నిగా చెప్పారు. మూలాధారము, స్వాధిష్టాన చక్రము, మణిపురం, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారం. మనం స్వార్థాన్ని విడిచిపెట్టాలి అంటే ఎప్పుడైతే మనం స్వార్థాన్ని విడిచిపెడతామో అప్పుడు మన యొక్క మూలాధార చక్రం అనేది యాక్టివ్ అవుతుంది. అంటే ఎన్నో చేసే సాధనలు చేస్తారు కదా మునులు ఋషులు, అలా అక్కర్లేదు. మన సంస్కారాన్ని మార్చుకోవాలి. ప్రతి ఒక్క ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే అది మనకి భవిష్యత్తులో తయారవుతుంది కదా. ప్రతి క్షణం కూడా భగవంతుడు తదాస్తు అంటారు. మనం ఏ ఆలోచన చేస్తే అదే అవుతుంది. కాబట్టి మంచి శ్రేష్టమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి. 2 జగత్తులు ఉన్నాయి, సూక్ష్మ జగత్తు, స్థూల జగత్తు. మనం ఎప్పుడు కూడా ఆత్మాభిమాని స్థితిలో ఉన్నట్లయితే సూక్ష్మమైనటువంటి జగత్తులో ఉంటాం, అనగా పరంధామంలో ఉంటాం. బాబాతో మన బుద్ధి యోగాన్ని జోడిస్తాం. జింక నాభి నుండి వచ్చే కస్తూరితో సెంటు తయారు చేస్తారు కదా, పర్ఫ్యూమ్. కానీ ఆ జింకకు తెలియదు తన నుండే ఆ సుగంధం వస్తుందని. అడవంతా వెతుకుతుంది. అయితే శాంతి, సుఖము, ప్రేమ, ఆనందము ఇవన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అది ఎవరైనా ఇస్తే బాగుండు అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. అవి మనలోనే ఉన్నాయి, వాటిని మనం వెలికి తీయాలి, వాటిపైన అటెన్షన్ పెట్టాలి, మనతో మనం మాట్లాడుకోవాలి. క్రోధం. ఈ క్రోధం అనేది ఒక అగ్ని వంటిది. ఈ క్రోధం అసలు ఎందుకు వస్తుంది, ఈ కోపం అనేది ఎందుకు వస్తుంది అంటే క్రోధం కాస్త ఎక్కువై కోపం కాస్త ఎక్కువైతే క్రోధం అంటారు. అసలు ఈ కోపం ఎందుకు వస్తుంది అంటే కోరికలు ఉండటం వల్ల. ఎవరికైతే ఈ యొక్క కోపం వస్తుందో ఎక్కువగా వాళ్ళకి బీపీ, గ్యాస్ అంటే పొట్ట సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తాయి అని అన్నీగా చెప్పారు.
ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారంటే ఎందుకు చేస్తారు అంటే వారికి వాళ్ళు చేసింది తప్పు అనేది తెలీదు, ఎలా చేయాలి, ఏ విధి విధానంతో చేయాలి తెలీదు. వారు చేసిందైతే రైటే అనుకుంటారు వాళ్ళ యొక్క ఆలోచనలు. కానీ మనమైతే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని వాళ్ళకి నేర్పించాలి. నేర్చుకోమని కాదు, నేర్పించండి, అంతేకాని నేర్చుకో అని వదిలేయొద్దు. ఏదైతే పొరపాటు ఉందో దాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఓం శాంతి. శాంతి. ఈరోజు అన్నీ చెప్పిన క్లాసులో ఇప్పుడు మనం పరంధామం నుంచి స్టార్టింగ్ దిగుతాం. అప్పుడు 100% ఫుల్ ఛార్జ్ అయ్యి వస్తాం బ్యాటరీ, అంటే అప్పుడు దేవతా స్వరూపంలో దిగుతాం. ద్వాపరయుగంకి వచ్చేసరికి 75% ఛార్జ్ ఉంటుంది, అంటే 25% ఛార్జింగ్ అయిపోతుంది, డల్ అయిపోతుంది బ్యాటరీ. ఇంకా ద్వాపరయుగంకి వచ్చేసరికి 50% ఛార్జింగ్ ఉంటుంది. ఇంకా కలియుగంకి వచ్చేసరికి 25% ఉంటుంది. ఇప్పుడు కలియుగాంతంలోకి వచ్చేసరికి 1.2 ఉంది ఛార్జింగ్. ఇప్పుడు కలియుగాంతంలో వచ్చేసరికి మనం మళ్ళీ ఇప్పుడు మనకి భగవంతుడు అవతరించి మనకి మళ్ళీ పిల్లల్ని ఫుల్ ఛార్జ్ చేసి మళ్ళీ బ్రాహ్మణులుగా మార్చి మళ్ళీ పరంధామం తీసుకెళ్ళి మళ్ళీ సత్యయుగంలోకి తీసుకొస్తారు ఫుల్ ఛార్జ్ చేసి. ద్వైత స్వరూపంలో మళ్ళీ వస్తాం. ఇది అన్నయ్య చెప్పారు ఒక పాయింట్. ఓం శాంతి. శాంతి. చెప్పు. ఓం శాంతి. నేను ఒక ఆత్మను. నా పేరు లక్ష్మి, బీకే లక్ష్మి. మనము ఆత్మ అనుకుంటే బాబా చింతన చేయగలము. సరే, దేహాభిమానంలో ఉన్నాం కాబట్టి బాబాని స్మృతి చేయలేకపోతున్నాం. మనలో స్వార్థం అనేది ఎక్కువ ఉన్నది కనుక మన దగ్గర ఏమీ లేకుండా అయిపోయింది. ఎవరికి ఏమీ ఇవ్వలేకపోతున్నాము. స్వార్థత్వంతో ఆ స్వార్థం అనేది లేకుంటే బాబా స్మృతి చేయగలం. ఓం బాబా చెప్తున్నారు ఈరోజు క్లాసు అందరినీ చూసి కోప్పడుతూ వచ్చాం కదా, వాళ్ళని చూసి మీకెందుకు జాలి దయ రావట్లేదని చెప్తున్నారు. అంటే బాబా మిమ్మల్ని మీకు తెలిసిన దగ్గర నుంచి బాబా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా చాలా తప్పులు చేశారు. అయినా బాబా మిమ్మల్ని అందరినీ ఒడిలోకి తీసుకుని మిమ్మల్ని క్షమించి ఈ దారి మార్చేస్తున్నారు కదా. అలాగా మీరెందుకు అందరినీ వాళ్ళు పరవశులై ఉన్నారు, వాళ్ళని కూడా మీరు మీ దారిలోకి తీసుకుని వచ్చి వాళ్ళని కూడా క్షమించి అన్నీ తెలియజేసి వాళ్ళని కూడా పరివర్తన చేయడంలో ముందుకు వెళ్ళండి అని చెప్పారు. ఓం శాంతి. ఓం శాంతి. నేను 7 సముద్రాల గురించి చెప్పారు అతను, చాలా చాలా బాగా నచ్చింది. 7 సప్తగిరులు దాటాలి అన్నారు. మన జీవితంలోనే 7 సముద్రాలు ఉన్నాయనేసి మనం తెలుసుకోలేకపోతున్నాము. అందుకనేసి బాబా చెప్పారు, బాబాని బాగా శృతి చేస్తే బాబా ఉదయం లేచి బాబా శృతిలోనే ఉండాలి, బాబా జ్ఞానం వినాలి.